మనకు గోచరమవుతున్నటువంటి, తెలుస్తున్నటువంటి లేదా అనుభవిస్తున్నటువంటి విషయాలు క్షణికానందం మాత్రమే ఇస్తూ ఉంటాయి. శాశ్వతానందాన్ని ఏ విషయము కూడా ఇవ్వదు. శాశ్వతానందాన్ని ఇచ్చేది ఆ పరబ్రహ్మము మాత్రమే తప్ప మరి ఏ విషయము అంటే అది క్షణికము అని అర్థం, అశాశ్వతము అని అర్థం. అది స్వర్గాది విషయాలు కావచ్చు, లోకంలో శబ్దాది విషయాలు కావచ్చు. ఏ విషయాలైనా కూడా క్షణికానందాన్ని మాత్రమే ఇస్తాయి తప్ప శాశ్వతానందాన్ని ఇవ్వవు. కానీ కొందరు మాత్రం తత్వజ్ఞానంతో వాటిని విడిచిపెడతారు ఆ విషయాలని. కొందరు మాత్రం ఇంకా విడిచిపెట్టలేక వాటి యందు మోహాన్ని కలిగి ఉంటారు. దివాంధాః ప్రాణినః కేచిత్ రాత్రావంధాస్తథా పరే కేచిద్దివా తథా రాత్రౌ ప్రాణినస్తుల్యదృష్టయః. కొంతమంది ప్రాణులు పగలు చూడలేరు, కొంతమంది రాత్రి చూడలేరు, కొంతమంది రాత్రి పగలు కూడా చూడలేరు, కొంతమంది రాత్రి పగలు కూడా చూడగలరు. ప్రాణుల యొక్క స్వభావము చాలా భిన్న భిన్నంగా ఉన్నది. జ్ఞానినో మనుజా సత్యం కిన్ను తే నహి కేవలం యతో హి జ్ఞానినః సర్వే పశు పక్షి మృగాదయః. మనుష్యులు జ్ఞానవంతులు అనున్నది సత్యము. జ్ఞానము అనేది మనుష్యులకు సంబంధించినది అనేది సత్యమే. కానీ మనుష్యులకు మాత్రమే సంబంధించినది జ్ఞానము అనేది సత్యము కాదు. ఎందుకంటే పశు పక్షి మృగాదులు అన్నీ కూడా జ్ఞానము కలిగినవే. ఏవి జ్ఞానము కలిగినవి కావు? చిన్న పక్షి తన పిల్లలకి ఆహారాన్ని తీసుకొచ్చి ఆ పిల్లల నోట్లో విడుస్తోందే, మరి జ్ఞానం లేకపోతే ఆ పని చేస్తుందా? వాటికి పశు పక్ష్యాదులకి జ్ఞానం ఉన్నది, మానవులకు జ్ఞానం ఉన్నది. ఇదే విషయాన్ని బ్రహ్మసూత్ర భాష్యంలో, అందులోనూ మొదటి సూత్ర భాష్యంలో, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్ర భాష్యంలో, దానికే అధ్యాస భాష్యము అని పేరు, మొదట్లో కొంత భాగం. ఆ భాష్యంలో శంకర భగవత్పాదులు పశ్వాదిభిశ్చ అవిశేషాత్ అని ఒక మాట అన్నారు. మనుష్యులు పశువుల కంటే భిన్నమైన వారు కాదు. పశువుల యొక్క ప్రవృత్తి ఎటువంటిదో మనుష్యుల యొక్క ప్రవృత్తి కూడా అటువంటిదే చెప్తూ, దానికి ఉదాహరణ శంకర భగవత్పాదుల వారే ఇచ్చారు. ఏమిటంటే, మనం చేతిలో పచ్చగడ్డి పట్టుకొని రా రా అంటే పశువులు మన దగ్గరికి వస్తాయి. అదే చేతిలో పెద్ద కర్ర పట్టుకుని పెద్ద కత్తి పట్టుకుని రా రా అంటే అవి దగ్గరికి వస్తాయా? పారిపోతాయి. అదేవిధంగా మానవులు కూడా ఏదైనా ఒక పుష్పమో ఫలమో ఏదో ఒక సంభావనో ఏదో కొంత ధనమో చేతిలో పట్టుకొని రా అంటే వస్తారు పండితులు. ఓ పెద్ద కర్రాను పెద్ద కత్తిను పట్టుకుని రా రా అంటే వస్తారా? రారు. సరిగదా పారిపోతారు అక్కడి నుంచి. మరి పశువులు చేస్తున్నది అదే, మనుష్యులు చేస్తున్నది అదే. పశ్వాదిభిశ్చ అవిశేషాత్. అందుకని పశువాన్ని ఎవరైనా మనల్ని తిడితే వాడికి ఒక దండ వేయాలి మనం. ఎందుకంటే జ్ఞానం కలిగింది వాడికి, పశువు మనిషి ఒకటే అనేటువంటి జ్ఞానం కలిగింది. పశువాన్ని తిడితే మనకి కోపం రాకూడదు. మనకి కోపం ఎందుకు? వాస్తవం చెప్పాడుగా. కాబట్టి జ్ఞానం అనేది కేవలం మనుష్యులకు మాత్రమే సంబంధించినది కాదు, అది పశువులకు కూడా ఉన్నది. ఎటొచ్చి మరింత విశేషం అంటే శాస్త్రాధ్యయనము వేదాధ్యయనము ఇవి చేయగలిగిన సమర్థత
మనుషులకి ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు. మరి అది మనం వినియోగించుకోవాలిగా. తత్వజ్ఞానం పొందడానికి ఆ మానవ జన్మని మనం ఉపయోగించుకోవాలిగా. సమస్త జన్మలలో కూడా మానవ జన్మ ఎంత శ్రేష్టము అంటే ఇంత అంతా కాదు, అంత గొప్పది. వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి బ్రహ్మోపదేశాన్ని పొందడానికి అర్హమైనటువంటి జన్మ. గురువుల దగ్గర వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి జన్మ. మరి ఆ జన్మని సార్థకం చేసుకోవాలిగా. సార్థకం చేసుకోకపోతే పూర్తిగా మనము పశువుల వంటి వారిమే. ఏ తేడా ఉన్నది? వాటికి మనకి అవి తింటున్నాయి, మనము తింటున్నాం. వాటికి నిద్ర సంభోగము అన్నీ ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి. ఏమిటి తేడా? జ్ఞానేపి సతి పశ్యేతాన్ పతంగాన్ శావచ్చంచుషు కణ మోక్షాదృతాన్ మోహాత్ పీడ్యమానానపి క్షుధా. జ్ఞానం ఉంది పశువులకి కూడా. తల్లి పక్షులు తమకి ఆకలి ఉన్నా కూడా అజ్ఞానంతో ఈ పిల్లలు నావారు, నాకు సంబంధించిన వారు అని చెప్పి ఆ పెద్ద పక్షులు తినవు. ఏం చేస్తాయి? తమ పిల్లల నోళ్లలో ఆ అని చెప్పి నోరెత్తి ఉంటాయి. అవి ఆహార కణాలు వాటి నోళ్లలో వదులుతాయి. అవి నావారు అనుకున్నాయి అజ్ఞానంతో. మనుషులు కూడా అంతే. నావారా? వాడు నాకు చెందినవారా? ఎందుకు నాకు చెందినవారు అవుతారు? నేను అంటే పరమాత్మని కదా. నా అనే పదానికి పరమాత్మ అని అర్థం కదా. పరమాత్మకు దేనితోనూ సంబంధం లేనప్పుడు ఈ భార్యాపుత్రులతో సంబంధం ఉన్నదా? మానవులు కూడా అంతే. తమ పుత్రులు తమ వార్ధక్యంలో మేలు చేస్తారనే లోభంతో ప్రత్యుపకారాన్ని ఆశించి మిక్కిలి ప్రేమ కలిగి ఉన్నారు. వారిని నీవు చూచుట లేదా? ఈ లోకాన్ని నీవు చూచుట లేదా? లోకం ఎలా ఉన్నది? అంత్యకాలంలో వాళ్ళు ఏమైనా మేలు చేస్తున్నారా? సాయం చేస్తున్నారా? తాము తిని తినకుండా పిల్లలకి ఇస్తే పిల్లలు కూడా తాము పెద్ద అయ్యాక తిని తినకుండా పెద్దలకు ఇస్తున్నారా? ఏమీ లేదే. కాబట్టి కేవలం మమతాభావంతో, మమ అనుకున్నందువల్ల, ఇది నాది అనుకున్నందువల్ల ఈ మోహమనే పెద్ద గొయ్యిలో సంసార స్థితికి కారణమైనటువంటి మహామాయ యొక్క ప్రభావము చేత ఈ సంసారమనే మోహమనే పెద్ద గొయ్యిలో పడుతున్నారు. మహామాయ మూలా విద్య. ఆ మూలా విద్య ప్రభావంతో సంసారమందు తిరుగాడుచున్నారు. తన్నాత్ర విస్మయ కార్యో యోగ నిద్రా జగత్పతే మహామాయా హరేశ్చైషా తయా సమ్మోహ్యతే జగతు. కాబట్టి ఓ రాజా, ఓ వైశ్యుడా, ఋషి చెప్తున్నాడు, నీవు ఈ విషయంలో ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు. ఎందుకు ఆశ్చర్యం? మహామాయ, ఆ మహామాయ ప్రభావంతో సంసారంలో ఇలా పడుతూనే ఉంటారు. నాకు ఎంత వద్దన్నా కూడా, వద్దని కాసేపు అనిపించినా కూడా తాత్కాలికం. మహామాయ ఊరుకుంటుందా? ఊరుకోదు. తోసేస్తున్న ముందుకి. మన కర్మల ప్రభావం అది. దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఈ అవిద్యను, ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే ఒక్కటే ఉపాయం, జ్ఞానం. ఈ ధనం, మరి భార్యాపుత్రులు, ఇంకొకళ్ళు ఎవ్వరూ కారు. కేవలం జ్ఞానం. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానమును గురించి మాత్రమే మనము మన జీవితంలో ప్రయత్నము చెయ్యాలి.
బ్రహ్మజ్ఞానము వదిలిపెట్టి మిగతా జ్ఞానాల కోసమే ప్రయత్నం చేస్తున్నాం మనం. అదొక్కటి తప్ప. ఏది కావాలో అదొక్కటి తప్ప మిగతా అన్ని పనులు చేస్తున్నాం మనం. చెయ్యని పని, క్రూరమైన పనులు చేస్తున్నాం, సత్కార్యాలు చేస్తున్నాం, సాధ్యమైనంత వరకు క్రూరమైన కార్యాలే, దుష్టమైన కార్యాలే ఎక్కువ చేస్తున్నాం. సత్కార్యాలు, పుణ్యం వచ్చే కార్యాలు మనం చూసుకున్నట్లయితే, ఎందుకని దుష్ట విషయాల మీద మనస్సు ఆకర్షించినట్టుగా మంచి విషయాల మీద మనస్సు అంత తొందరగా ఆకర్షించదు. అది కూడా మన కర్మల యొక్క స్వభావమే కారణం, మనం చేసుకున్నటువంటి కర్మలు. కాబట్టి విష్ణుమూర్తి యొక్క యోగ నిద్రాస్వరూపిణి మహామాయ, ఆ యోగ నిద్రాస్వరూపిణి మహామాయ యొక్క ప్రభావం వల్లనే ఈ జగత్తంతా కూడా సమ్మోహితమగుచున్నది. అమ్మవారిలోకి వస్తున్నాం, మనం ప్రవేశిస్తున్నాం. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. మహామాయా స్వరూపిణి భగవతి అయినటువంటి ఆ దేవి జ్ఞానుల యొక్క మనస్సులను కూడా బలవంతముగా లాగి, ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాడు, ఎన్నో వేదాలు చదువుకున్నాడు, పండితుడని ప్రసిద్ధి వచ్చింది, అయినా కూడా వాడి మనస్సులను కూడా బలవంతంగా లాగి మోహమందు పడవేయుచున్నది. అక్కడే జ్ఞాని ప్రయత్నం చేయాలి, మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. మనస్సు చంచలమైనది, స్వభావో దురతిక్రమ అని. స్వభావాన్ని మార్చడం ఎవరితరం కాదు, కానీ దాని యొక్క మాయలో పడకుండా ఉండడం కోసం ప్రయత్నం అయితే చెయ్యాలిక. తయా విసృజ్యతే విశ్వం జగదే తచ్చరాచరం సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే. కాబట్టి ఆ దేవియే స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచమును సృజించుచున్నది. సృష్టి స్థితిలయములకు కారణము ఆమె. మనుష్యులకు వరములనిచ్చే ఆ భగవతి పరమపురుషార్థమైనటువంటి ముక్తిని కూడా ప్రసాదించుచున్నది. నీకు కావలసినటువంటి లౌకిక విషయాలని ప్రసాదిస్తుంది ఆ దేవి, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. సా విద్యా పరమా ముక్తే హేతుభూత సనాతనీ సంసార బంధహేతుశ్చ శైవ సర్వేశ్వరేశ్వరీ. పరవిద్యా స్వరూపురాలు ఆమె. పరవిద్య అపరవిద్య అని చెప్పి విద్య రెండు రకాలు. ఈమె పరవిద్యా స్వరూపురాలు. ఇంతకంటే శ్రేష్టమైన విద్య ఏమీ లేదు. సాక్షాత్ విద్యాస్వరూపురాలు ఆమె. ముక్తికి కారణభూతురాలు సనాతని అయినటువంటి ఆ దేవి సంసార బంధమునకు కారణమే. ఆమె ముక్తికి కూడా కారణమే. సర్వేశ్వరునికి కూడా ప్రభు సమానురాలమే. ప్రభువు సర్వేశ్వరునికి కూడా, సర్వేశ్వరుని యందు కూడా ప్రభుత్వము కలిగినటువంటి మహాదేవి. ఆమెను మించినటువంటి వారు సృష్టిలో లేరు. ఆమె ఆదిశక్తి, ఆది పరాశక్తి ఆమె. ఆ తర్వాతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా. రాజావువాచ, సురతుడనే రాజు అడుగుతున్నాడు, భగవన్ కాహి సా దేవి మహామాయేతి యాంభవాన్ బ్రవీతి కథముత్పన్నా కర్మ చాస్యాశ్చ కింద్విజ. ఓ పూజ్యుడా, ఓ ఋషి, మహామాయ అని చెప్పేవే ఆ దేవి ఎవరు? ఆమె ఎలా ఉత్పన్నమైనది? ఓ బ్రాహ్మణుడా, ఆమె చేసే పనులు ఎట్టివి? ఆ భగవతి గురించి మాకు చెప్పవా అని చెప్పి ఈ రాజు వైశ్యుడు అడిగితే అప్పుడు దేవీ వృత్తాంతం ప్రారంభం అవుతోంది. యత్ ప్రభావాహి సా దేవి యత్స్వరూపా యదుద్భవ తత్సర్వం శ్రోతుమిచ్చామి త్వత్తో బ్రహ్మ విదాంబర. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడా ఓ ముని. ఇంకా రాజు అంటున్నాడు, ఆమె యందు ఎవరి ప్రభావం ఉన్నది, ఆమె యొక్క స్వరూపం ఎట్టిది,
ఆమె దేని నుంచి ఉద్భవించినది నీ నుండి వినాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆమె యొక్క ఉద్భవానికి కారణమేమిటో, ఇప్పుడు జన్మ లేనటువంటి ఆమెకి, ఆకారము లేనటువంటి స్వరూపం లేని ఆమెకు ఒక స్వరూపము, ఒక ఆకారము ఎలా వచ్చింది? నిర్గుణ స్వరూపరాలు కదా, నిర్గుణ నిర్విశేష స్వరూపరాలు కదా పరాశక్తి. ఆమె ఎవరికీ ఉత్పన్నం కాలేదు కదా, శాశ్వతురాలు. ఉత్పన్నమైనది ఎవరైనా ఉత్పన్నమయ్యారో అంటే చావవలసిందే, మరణించవలసిందే, నశించవలసిందే. ఉత్పన్నము కానిదే శాశ్వతంగా ఉంటుంది. ఆమె ఉత్పన్నం కాలేదు. ఉత్పన్నమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏదో ఒకనాడు ప్రాణత్యాగం చేయవలసిందే. ఆమెకు ఉత్పన్నం కాలేదు ఆమె. కానీ ఆమెకు ఒక రూపం వచ్చింది. ఎలా వచ్చింది? ఆమె సగుణ స్వరూపురాలు ఏ విధంగా అయింది? ఇవన్నీ కూడా నీ నుండి వినాలని చెప్పి కోరుకొనుచున్నాము. ఋషిరువాచ, సుమేధసుడు అనేటువంటి ఋషి చెప్తున్నాడు. నిత్యైవ సా జగన్మూర్తిస్తయా సర్వమిదం తతం తథాపి తత్సముత్పత్తిర్బహుధా శ్రూయతాం మమ. జగన్మూర్తి అయినటువంటి ఆ దేవి నిత్యము, శాశ్వతము. ఆమెకు ఉత్పత్తి వినాశాలు లేవు. ఆమె చేతనే జగత్తంతా వ్యాపింపబడింది. ఈ జగత్తులో ఆమె లేని స్థలము లేదు. అయినా లోకోపకారం కోసం చాలా విధమైనటువంటి అవతారములు, ఉత్పత్తులు ఆమెకు ఉన్నవి. అనేక రూపాల్లో ఆమె ఉద్భవిస్తుంది. వాటిని గురించి చెప్తాను. ఓ రాజా, ఓ వైశ్యుడా, జాగ్రత్తగా వినండి. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా ఉత్పన్నేతి తదాలోకే సా నిత్యాప్యభిధీయతే. దేవతల కార్యాలను సిద్ధింపచేయడం కోసం ఆమె ఎప్పుడు ఆవిర్భవిస్తుందో అప్పుడు ఆమె శాశ్వతురాలు అయినప్పటికీ కూడా ఉద్భవించినది, జన్మించినది అని చెప్పి చెప్పబడుచున్నది. ఆమెకు ఉత్పత్తి లేదు, కానీ ఉత్పన్నమైనది, జన్మించినది అని. ఎప్పుడు దేవతలు తమ కార్యసిద్ధి కోసం ఆమెను ప్రార్థిస్తారో, తమను రక్షించమని చెప్పి ఆమెను ప్రార్థిస్తారో అప్పుడు ఆ తల్లి రూపాన్ని ధరిస్తుంది, ఉత్పన్నం అవుతుంది. ఇక్కడ దేవతలు అంటే కేవలం దేవతలు అని అర్థం కాదు, శిష్టులు అని అర్థం, సత్కర్మ పరాయణులు అని అర్థం. ఇక్కడ మనకి దేవతలు, రాక్షసులు అని చెప్పి విభాగం ఉన్నది కదా. దేవతలు సత్కర్మలకి ప్రతీకలు, రాక్షసులు దుష్టకర్మలకి ప్రతీకలు. మానవుల్లో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. రాక్షసులే ఎక్కువ. రాక్షసులు అంటే ఎవరో పెద్ద పెద్ద కోరలు ఇవన్నీ ఉన్నవాళ్ళు రాక్షసులు అని మనం ఏం అనుకోక్కర్లేదు. చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులే. మంచి పనులు చేసి, భగవదారాధన చేసి, భగవంతుడిని సంతుష్టిపరచి, తమ వల్ల తమ తోటివారికి ఎవరైతే మేలు కలుగ చేస్తారో వాళ్ళే దేవతలంటే మంచివారు అని అర్థం. దేవతలు ప్రార్థించినప్పుడు అంటే అయితే మనం ప్రార్థించినప్పుడు కాదా అని మీరేం సందేహపడాల్సిన అవసరం లేదు. భక్తులు అని అర్థం. భక్తులు భక్తితో ఆరాధిస్తే ఆమె భక్తి పారవస్యంతో వీళ్ళ యందలి భక్తి కారణంగా ఆమె ప్రత్యక్షమవుతుంది. యోగ నిద్రాం యదా విష్ణుర్జగత్యేకార్ణవీకృతే. ఎందుకంటే దేవతలు అంటే వాళ్ళు చాలా పుణ్యం చేసుకున్నారు. మానవులే వాళ్ళు కూడా, మానవ జన్మనెత్తిన వాళ్ళే. ఎటొచ్చి బాగా పుణ్యం చేసుకున్నారు కాబట్టి దేవత్వ ప్రాప్తి కలిగింది వాళ్ళకి. ఇప్పుడు ఎలాగైతే గోజన్మ, మనుష్య జన్మ, పశు జన్మ, స్త్రీ జన్మ అంటున్నామో అదొక జన్మది. దేవత అనేది ఒక జన్మ, అది కూడా ఒక జన్మ. ఎటొచ్చి ఏంటంటే ఆ జన్మ పూర్తిగా సుఖమే కలిగినటువంటిది. అది శాశ్వత సుఖం కూడా కాదు, మళ్ళీ హెచ్చు తగ్గులు కలిగిన సుఖమే అది. హెచ్చు తగ్గులు లేని సుఖమే బ్రహ్మానందము అంటే. అదే నిరతిశయమైన సుఖము అని చెప్పి శాస్త్రంలో చెప్తున్నారు. ఈ సుఖం మనకున్న సుఖం కానీ, దేవతలకున్న సుఖం కానీ, ఎవరికున్న సుఖమైనా సాతిశయ సుఖం. ఇది అతిశయంతో కూడుకున్నది, అంటే హెచ్చు తగ్గులు కలిగినది అని అర్థం. కాబట్టి దేవతలు ప్రార్థించారు అంటే దేవతలను ప్రత్యేకంగా అని అర్థం కాదు. అందుకోసం మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పాల్సి వచ్చింది. మంచివాళ్ళు, సత్కర్మలను ఆచరించేవాళ్ళు భక్తులు అనే అర్థం. ఎక్కడ దేవతలను వచ్చినా మనం ఆ రకంగానే భావించాలి. యోగ నిద్రాం యదా విష్ణుర్జగత్యేకార్ణవీకృతే ఆస్థీర్యశేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభు తదా ద్వావసురౌ ఘోరౌ
విఖ్యాతౌ మధుకైటభౌ విష్ణుకర్ణ మలోద్భూతౌ హంతుం బ్రహ్మాణముద్యతౌ. కల్పాంతం అంటే ప్రళయకాలంలో నిన్న మనం చెప్పుకున్నాం 4 యుగాల పరిమాణం కలిగినటువంటి కాలము. ఆ 4 యుగాల పరిమాణం కలిగిన దానికి 71 రెట్లు ఒక మన్వంతరం. అటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మకు ఒక పగలు అని అనుకున్నాం. నిన్న మనం లెక్కలు వేసి చూసాం. మనం కొన్ని వందల కోట్ల సంవత్సరాలు, మానుష సంవత్సరాలు పరిమాణం కలిగినటువంటిది ఆ మన్వంతరం. అటువంటి 14 మన్వంతరాల కాల పరిమాణం కలిగినటువంటిది బ్రహ్మకు ఒక పగలు. మళ్ళీ అంత పరిమాణం కలిగినది ఆయనకి రాత్రి. మళ్ళీ అంత పరిమాణం కలిగినటువంటిది రాత్రి. అదే రాత్రే ప్రళయము అంటే. ఈ జగత్తంతా జలమయమై ఉంటుంది. ఎక్కడ చూసినా జలమే, ఎక్కడ చూసినా నీళ్లే. ఈ ప్రపంచంలో భూమి అనేది కనిపించదు, ఇంకా అంతా జలమే. అప్పుడు భగవంతుడు ప్రభువు అయినటువంటి విష్ణుమూర్తి శేషశయ్యను విస్తారపరిచి యోగ నిద్రను వహించెను. ఆ సమయమందు యోగనిద్ర అంటే యోగమాయ ఆవహించింది అన్నమాట. ఆ విష్ణుమూర్తిని పూర్తిగా యోగమాయ, తన ప్రభువు కదా కాబట్టి విష్ణుమూర్తిని ఆవహించింది. అదే యోగనిద్ర అంటే. ఆ సమయమందు విష్ణుమూర్తి యొక్క చెవియందు ఏ మలమైతే ఉంటుందో ఆ చెవియందలి మలము నుండి ఉద్భవించారట 2 రాక్షసులు, మధుకైటభులు. వాళ్ళు భయంకరమైనటువంటి రాక్షసులు. బ్రహ్మదేవుని చంపుటకు, ఎందుకని బ్రహ్మదేవుడు అక్కడే విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో ఉన్నాడు. ఆయన్ని చంపేయాలని చెప్పి దుష్టులు కదా, ఎవరిని దొరికారు, పెద్దవాళ్ళు ఎవరైనా దొరికారంటే వాళ్ళని చంపేయడమే. ఎందుకని? తమకంటే పెద్దవాళ్ళు అయిపోతారేమో అని భయం. వాళ్ళని చంపేయాలి, వాళ్ళ యొక్క స్థానాన్ని ఆక్రమించాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజాపతి విష్ణుమూర్తి యొక్క నాభికమలమందు ఉన్నటువంటి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి చంపేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు. భయంకర స్వరూపులైనటువంటి ఆ రాక్షసులను చూశాడు బ్రహ్మదేవుడు. రాక్షసులను చూశాడు, అక్కడ నిద్రిస్తున్నటువంటి జనార్దనుని కూడా చూశాడు. ఏకాగ్రచిత్తుడై బ్రహ్మదేవుడు ఏం చేశాడు? హరి నేత్రాలలో ఆశ్రయాన్ని పొందినటువంటి ఆ యోగ నిద్రను, అంటే కళ్ళు మూసుకుని ఉన్నాడు కదా, అది కళ్ళలో ఆశ్రయాన్ని పొందినటువంటి యోగ నిద్రను యోగ నిద్రను హరిని మేల్కొల్పు నిమిత్తమై, అంటే యోగ నిద్రని మేల్కొల్పితే హరి మేల్కొన్నట్టే. యోగ నిద్ర ఆవహించింది కదా, యోగ నిద్ర బయటకు వచ్చింది, ఆ యోగమాయ బయటకు వచ్చిందనుకో హరి మేల్కొన్నట్టే కదా. కాబట్టి ఆ దేవిని యోగ నిద్రను యోగమాయను స్తుతించెను. బ్రహ్మోవాచ, బ్రహ్మ స్తుతిస్తున్నాడు అమ్మవారిని. విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహార కారిణీం స్తౌమి నిద్రాం భగవతీం విష్ణోరతుల తేజసః. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతురాలు విశ్వేశ్వరి భగవతి, అసమాన తేజస్సంపన్నుడైన విష్ణుమూర్తి యొక్క యోగనిద్రాస్వరూపిణి అయినటువంటి ఆ దేవిని నేను స్తుతించుచున్నాను. త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కార స్వరాత్మిక సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా. నీవే స్వాహాస్వరూపిణివి, నీవే స్వధాస్వరూపిణివి, నీవే వషట్కారము, నీవే ఉదాత్త అనుదాత్త స్వరితములనే స్వరాలు కలిగిన దానివి కాదు, ఆ స్వరస్వరూపురాలివి నువ్వు. నీవే అమృతము, నీవు కూటస్థమైనటువంటి ఆ పరబ్రహ్మమందు త్రిమాత్రాస్వరూపిణిగా ఉన్నావు. త్రిమాత్ర అంటే ఓం, ఆ ఊ మ్ 3 అక్షరాలు 3 మాత్రలు అని అర్థం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పి శృతి కూడా ఉన్నది కదా. ఆ త్రిమాత్రాస్వరూపిణివి నీవే.
త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్సృజ్యతే జగతో త్వయైతత్పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా. ఓ దేవి, నీ చేతనే ఎల్లప్పుడూ ఈ ప్రపంచము ధరించబడుచున్నది, నిలబడుచున్నది. నీ చేతనే సృష్టింపబడుచున్నది, నీ చేతనే పరిపాలింపబడుచున్నది. నీవే ఈ కల్పాంతమందు ప్రళయకాలంలో ఈ జగత్తునంతా కూడా భక్షించుచున్నావు, అంటే నాశపరచుచున్నావు. దేవి త్వమత్స్యంతే చ సర్వదా. శ్లోకంలో త్వం అత్సి అంతే చ సర్వదా అని. అత్సి అంటే అధభక్షణే ధాతు, తింటున్నావు, భోజనం చేస్తున్నావు అంటే ఏమిటి, నశింపచేస్తున్నావు అని అర్థం. విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే తథా సంహృతిరూపాంతే జగతోస్య జగన్మయే. జగత్తంతా జగత్స్వరూపురాల అంటే జగత్తంతా సంచరించే ఓ దేవి, సృష్టికాలంలో సృష్టి రూపమున్నది, పరిపాలించే కాలంలో స్థితి రూపమున్నది, సంహార కాలంలో సంహృతి రూపం ఉన్నది. సంహృతి అన్న సంహారం అన్న ఒకటే, ఆయా రూపాలు కలిగి ఉన్నావు. మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతి మహామోహా భగవతి మహాదేవి మహేశ్వరి. సప్తశతి పారాయణ ఈ శ్లోకాలే పారాయణ చేసేది అందరూ కూడా. సప్తశతి రోజు ఇంత భాగం అని చెప్పి పారాయణ చేసుకుంటే అంత ఫలం శరన్నవరాత్రుల్లో. మహావిద్యా, ఓ దేవి నువ్వు మహావిద్యవు. మహామాయా, మహామాయవు. మహామేధా, మహామేధస్వరూపురాలివి. మహాస్మృతి, మహాస్మృతివి. మహామోహ, మహామోహస్వరూపురాలివి. భగవతి, మహాదేవి మహేశ్వరి, మహాదేవివి మహేశ్వరివి. ప్రకృతిస్త్వం చ సర్వస్య, సమస్త ప్రాణకోటికి ప్రకృతివి నువ్వు. ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన దానివి. ప్రకృతి సత్వరజస్తమో గుణాత్మకము, సత్వగుణము, రాజసగుణము, తమో గుణము, ఈ మూడు గుణముల యొక్క స్వరూపమే నీవు. కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణ. కాళరాత్రివి, మహారాత్రివి, భయంకరమైన మోహరాత్రివి. అన్ని స్వరూపము నీవే, సమస్తము నీవే. త్వం శ్రీస్త్వమీశ్వరీ, త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణ, లజ్జా పుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతి క్షాంతిరేవ చ. నీవు లక్ష్మివి, పరమేశ్వరివి, వినయస్వరూపిణివి, బోధ లక్షణముగా కలిగిన బుద్ధివి, బోధ అంటే జ్ఞానము. లజ్జాస్వరూపిణివి, సిగ్గు. పుష్టివి, తుష్టివి, శాంతివి, క్షాంతివి. క్షాంతి అంటే క్షమారూపం. ఖడ్గిని, శూలిని, ఘోర, గదిని, చక్రిణి తథా శంఖిని, చాపిని, బాణ, భుషుండి, పరిధాయుధ. ఇన్ని ఆయుధాలు, ఎన్ని? ఖడ్గము, శూలము, ఘోరము, గద, చక్రము, శంఖము, చాపము, విల్లు, బాణము, భుషుండి అదొక ఆయుధం, పరిధాయుధం, గొడ్డలి. వీటి యొక్క వీటన్నిటినీ ధరించిన దానవు నీవు. నీకు లేని ఆయుధం అంటూ లేదు. సౌమ్య, సౌమ్యతరాశేష, సౌమ్యేభ్యస్త్వతి సుందరీ, పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ. సౌమ్య స్వభావము కలిగిన దానవు, మిక్కిలి సౌమ్యురాలవు. సౌమ్యము కలిగిన వారి పట్ల సౌమ్య గుణము కలిగిన దానివి, సౌందర్యవతివి. పరాపరముల కంటే ఉత్కృష్టురాలవు, గొప్పదానివి, నీవే పరమేశ్వరివి. యచ్చ కించిత్ క్వచిద్ వస్తు సదసద్వాఖిలాత్మకే తస్య సర్వస్య యా శక్తి సా త్వం కిం స్తూయసే మయా. ఓ సర్వస్వరూపురాల, సద్రూపమైన వస్తువైనా అసద్రూపమైన వస్తువైనా వాటి యొక్క శక్తివి నీవే. సమస్త స్వరూపురాలివి అయినటువంటి నిన్ను నేనెట్లు స్తుతించగలను. యయా త్వయా, బ్రహ్మదేవుడు చేస్తున్న స్తుతి ఇదంతా కూడా. అమ్మవారికి బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి స్తుతి.
ఎందుకని గుర్తుందిగా, ఆ బ్రహ్మదేవుణ్ణి మధుకైటభులు చంపేయాలని చెప్పి సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో తనని రక్షించమని యోగ నిద్రా స్వరూపురాలైనటువంటి అమ్మవారిని మేల్కొల్పుతున్నాడు. విష్ణుమూర్తి యొక్క నేత్రాలయందు ఆశ్రయాన్ని పొందినటువంటి యోగమాతను మేల్కొల్పుతున్నాడు, స్తుతిస్తున్నాడు. అది ఇప్పుడు సందర్భం. ఎవరు స్తుతిస్తున్నారు అన్నది కూడా మీరు గమనిస్తూ ఉండాలి జాగ్రత్తగా. యయా త్వయా జగత్సృష్టా జగత్పాత్యత్తియో జగతు సోపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః. ప్రపంచానికి సృష్టి స్థితి లయకారకుడైన విష్ణుమూర్తిని కూడా యోగనిద్రలో ముంచేసావు నువ్వు. అంత గొప్పదానివి. నిన్ను ఎవరు స్తుతించగలరు? నిన్ను స్తుతించే సామర్థ్యం ఎవరికి ఉంటుంది? విష్ణు శరీరగ్రహణం అహమీశాన ఏవ చ కారితాస్తే యతోతస్త్వాం కస్తోతుం శక్తిమాన్ భవేత్. విష్ణువు, ఇదిగో నేను బ్రహ్మను, ఈశ్వరుడు, ముగ్గురిని కూడా శరీరధారులుగా నీవే చేసావు. అంటే మా జన్మకు మా ఉత్పత్తికి నీవే కారణం. అట్టి నిన్ను స్తుతించాలంటే ఎవరికి శక్తి ఉన్నది? ఎవరు శక్తిమంతులు? సాత్వమిత్థం ప్రభావైః స్వైరుదారైర్దేవి సంస్తుతా మోహాయైతౌ దురాధర్షా వసురౌ మధుకైటభౌ. ఓ దేవి, ఎదిరింపశక్యము కాని ఆ మధుకైటభులనే రాక్షసులను నీవు మోహింపచేయుము, అజ్ఞానంలో పడవేయుము. వారు అమితమైన పరాక్రమము కలిగిన వారు. వారిని ఎదిరించడం ఎవరి తరము కాదు, మా వల్ల కాలేదు. ఓ దేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి సరిపోదు ఆ రాక్షసుల ముందు. నీవే వారిని మోహింపచేసి వారి వినాశమునకు కారణము కావలెను. ప్రబోధంచ జగత్స్వామీ నీయతామత్యుతో లఘు బోధశ్చ క్రియతామస్య హంతుమేతౌ మహాసురౌ. జగత్ప్రభువైనటువంటి విష్ణుమూర్తిని నెమ్మదిగా లేపుము. పక్కన రాక్షసులు చూస్తున్నారు. లఘు, నెమ్మదిగా. ఈ గొప్ప రాక్షసులు ఇరువురిని కూడా చంపడానికి ఆ విష్ణుమూర్తికి కూడా నీవు బోధను చేయుము. విష్ణుమూర్తికి సహాయరాలిగాను ఉంటేనే ఆ విష్ణుమూర్తి కూడా మధుకైటభులనే రాక్షసులని సంహరించడానికి సమర్థుడు కాగలడు. ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు, ఏవం స్తుతా తదా దేవి తామసీ తత్ర వేధసా విష్ణో ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభౌ నేత్రాస్య నాసికా బాహు హృదయేభ్యస్తధోరసః నిర్గమ్య దర్శనే తస్థౌ బ్రహ్మణో వ్యక్తజన్మనః. ఉత్తస్థౌ తు జగన్నాథస్తయా ముక్తో జనార్దనః ఏకార్ణవే హి శయనాత్ తతః సదదృశే చ తౌ మధుకైటభౌ దురాత్మానావతివీర్య పరాక్రమౌ క్రోధరక్తే క్షణౌ హంతుం బ్రహ్మాణం జనితోద్యమౌ. తమోగుణ ప్రధానురాలైనటువంటి ఆ యోగనిద్రా స్వరూపిణి ఆ పరాశక్తి బ్రహ్మదేవుని చేత ఈ విధంగా స్తుతింపబడి మధుకైటభ రాక్షస సంహారం కోసమని చెప్పి విష్ణువును మేల్కొల్పదలచి ఆ విష్ణువుని మేల్కొలపాలి ఇప్పుడు. అందుకని ఏం చేసిందామే, విష్ణుమూర్తి యొక్క నేత్రాలు, ముఖము, ముక్కు, బాహువులు, హృదయము, వక్షస్థలం నుంచి బయటకు వచ్చేసిందంటే ఆయన మేల్కొంటాడు అని అర్థం అనమాట. ఇంతవరకు యోగనిద్ర ఆవహించింది కాబట్టి ఆయన నిద్రపోతున్నాడు. ఆయన బయటకు వచ్చేసి యోగనిద్ర చేత విడువబడినటువంటి ఆ విష్ణుమూర్తి సముద్రమందలి శేషశయ్య నుండి బయటకు వచ్చెను. బయటికి రాగానే ఎవరు కనిపించారు? దుర్మార్గులు, మిక్కిలి బలపరాక్రమములు కలిగిన వారు, కోపముతో ఎర్రబడిన కన్నులు కలవారు, బ్రహ్మదేవుని చంపేయడానికి ఉద్యమించినవారు. మధుకైటభులు ఇద్దరు కూడా కనిపించారు విష్ణుమూర్తికి. సముత్థాయ
తతస్తాభ్యాం యుయుధే భగవాన్ హరి పంచవర్ష సహస్రాణి బాహు ప్రహరణో విభు. సర్వవ్యాపకుడు భగవంతుడు అయినటువంటి విష్ణుమూర్తి శయ్యం నుంచి లేచి 5000 సంవత్సరాలు తన సహస్ర బాహువులతో యుద్ధము చేసెను, అయినా వాడు చావలేదు. తావప్యతిబలోన్మత్తౌ మహామాయా విమోహితౌ ఉక్తవంతౌ వరోస్మత్తో విర్యతామితి కేశవం. చావట్లేదు వాళ్ళు. ఎంత 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు విష్ణుమూర్తి, ఏమీ చేయలేకపోయాడు ఈ మధుకైటభులని రాక్షసుల్ని. అప్పుడు ఆ మహామాయ చేత, యోగనిద్రాస్వరూపిణైనటువంటి అమ్మవారి చేత మోహింపబడ్డారు వాళ్ళు. ఆవిడ మోహం వాళ్ళలో ప్రవేశించింది. ఏమన్నారో తెలిసినా మధుకైటభులు, ఓ విష్ణుమూర్తి, నీ యుద్ధం వల్ల మేము చాలా సంతోషించాం, నీవెంత గొప్పవాడివి, ఎంత బాగా యుద్ధం చేసావు, ఏదైనా వరం కోరుకో, వరం ఇస్తాము అన్నారు వాళ్ళు. ఇది ఈ రకంగా విష్ణుమూర్తిని దగ్గర నుంచి అందరినీ కూడా మట్టు పెట్టాలని చెప్పి ప్రయత్నించే వీళ్ళు బుద్ధిహీనులు వరం కోరుకోమని విష్ణుమూర్తిని కోరారు. ఇది కేవలం మహామాయా ప్రభావం. శ్రీభగవానువాచ, శ్రీహరి అన్నాడు, భవేతామద్య మే తుష్టౌ మమ వధ్యా ఉభావపి కిమన్యేన వరేణాత్ర ఏతావద్ధివృతం మయా. నాయందు సంతోషము కలిగి ఉండండి. నాయందు సంతోషం కలిగే కదా మీరు వరం కోరుకోమన్నారు. నా చేతిలో మీరిరువురు ప్రాణములు విడువవలెను. ఇదే నేను కోరుకునే వరం. నా చేతిలో చావాలి మీరిద్దరు కూడా. ఇంత మాత్రము నేను వరం కోరుకున్నాను, ఇంతకు మించి నాకు వరమేమీ అక్కర్లేదు. ఋషిరువాచ, అప్పుడు తెలిసింది వాళ్ళకి. అప్పటికి మాయ వదిలింది. అప్పటికి అమ్మ బాబోయ్ ఎంత పని చేశాం, ఈయన కాస్త వరం కోరుకోమన్నాం, ఈయనేదో వరం ఆ రాజ్యం కావాలి ఈ రాజ్యం కావాలి అనుకుంటే చావాలి, నా చేతిలో మీరిద్దరు చావాలి అని ఒక వరం కోరుకున్నాడు. తప్పదుగా, అది రాక్షసులైనా దేవతలైనా ఆడిన మాట తప్పదుగా. ఒకసారి ఉచ్చరించారు అంటే అది నెరవేరుతుంది. వంచితాభ్యామితి ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు కదా, వంచితాభ్యామితి తదా సర్వమాపోమయం జగతు విలోక్యతాభ్యాం గదితో భగవాన్ కమలేక్షణః. అప్పటి తెలిసింది, అమ్మ శ్రీహరి మనల్ని వంచేసాడే, మోసం చేసేసాడే, మోసగింపబడ్డామే అనుకుని ఒక్కసారి వాళ్ళకు కూడా కాస్త బుద్ధి ఉంది కదా. అప్పుడంటే మహామాయ ప్రభావం చేత గవాలన మాట అనేశారు. మహామాయ వదిలిందిగా. ఇప్పటికి అసలు విషయం తెలిసింది వీళ్ళకి. తెలిసి ఈ ప్రపంచమంతా ప్రళయకాలం కదా, ప్రపంచమంతా జలమయమై ఉన్నది కదా. కాబట్టి శ్రీహరితో జలమయమై ఉన్నటువంటి ప్రపంచం కాబట్టి శ్రీహరితో ఏమన్నారంటే, నీవు మాతో యుద్ధం చేసావు, చాలా సంతోషం కలిగింది, మా ఇరువురికి నీవే మృత్యువుగా పరిణమించుట కూడా మాకు సంతోషము. అయితే ఓ పని చేయండి, ఈ భూమి ఎక్కడైతే జలమయం కాకుండా ఉంటుందో అక్కడ మమ్మల్ని చంపేయండి అంటే కొంచెం పెట్టారన్నమాట. కొంచెం ఏమిటి, ప్రపంచమంతా జలమయమై ఉన్న ప్రళయకాలం జలమయమై ఉన్నది కాబట్టి, జలం లేని ప్రదేశం లేదు కాబట్టి జలమయమైన ప్రదేశంలో మమ్మల్ని మీరు చంపేయండి అని చెప్పి అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఆ ప్రదేశం? అంతా జలమయమం కదా. ఋషిరువాచ తథేత్యుక్త్వా భగవత శంఖచక్ర గదాభృత కృత్వా చక్రేణ వైఛిన్నే జగనే శిరసీతయో. తన జగన భాగం మీద, నడుం భాగం మీద వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని సుదర్శన చక్రంతో వాళ్ళ శిరస్సులను ఖండించి వేశాను. మరి నీళ్ల మీద వద్దన్నాడుగా, నడుం మీద కూర్చోబెట్టుకున్నాడు. నడుం నీళ్లు కాదుగా. ఇద్దరిని నడుం మీద కూర్చోబెట్టుకుని ఏదో కూరగాయని తరిగినట్టుగా ఇద్దరిని శిరస్సులను ఖండించేశాడు. అయిపోయింది. ఇంకేం చేయలేరు కూడా, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే వరం కోరుకో అంటే నా చేతిలో మీరు చావాలి అన్నాడు ఆయన. అది నెరవేరుతుంది. ఎక్కడైనా చంపేయగలడు ఆయన. ఇంకా వీళ్ళలో కూడా శక్తి నశించిపోతుంది. ఇక విష్ణుమూర్తిని ఎదురొడ్డే శక్తి కూడా పోతుంది. ఏం చేయలేరు ఇంకా.
ఏవమేషా సముత్పన్నా బ్రహ్మణా సంస్థుతా స్వయం ప్రభావమస్యా దేవ్యాస్తు భూయ శృణు వదామి తే. ఈ విధముగా దేవి ఉత్పన్నమైనది. యోగ నిద్రా స్వరూపిణైనటువంటి ఆ మహామాయా స్వరూపురాలు అమ్మవారు ఈ విధముగా బ్రహ్మదేవుని చేత ఉత్పన్నురాలై మధుకైటభ రాక్షసులని సంహారం కోసమని ఆమె బయటకు వచ్చెను, జన్మనెత్తెను. ఈ దేవి యొక్క ప్రభావము ఇంత అంతా కాదు, ఇంకా నీకు నేను చెప్పెదను వినుము. ఋషిరువాచ, ఇంకా ఋషి చెప్తున్నాడు. దేవాసురమభూద్యుద్ధం పూర్ణమబ్దశతం పురా మహిషేసురాణామధిపే దేవానాంచ పురందరే. ఈసారి మహిషాసురమర్దనం వస్తోంది. ఇదే కదా ప్రధాన ఘట్టం. శరన్నవరాత్రుల్లో సప్తసతి గ్రంథంలో మహిషాసురమర్దనమే చాలా గొప్పది. ఈ భాగం ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. దేవాసురమభూద్యుద్ధం, మహిషుడు రాక్షసులకు అధిపతిగాను ఇంద్రుడేమో దేవతలకు అధిపతిగాను ఉన్న సమయంలో ఒకసారి దేవాసుర యుద్ధము, దేవతలకి రాక్షసులకు యుద్ధము 100 సంవత్సరములు జరిగెను. తత్రాసురైర్మహావీర్యైర్దేవసైన్యం పరాజితం జిత్వా చ సకలాన్ దేవాన్ ఇంద్రోభూన్ మహిషాసుర. దేవతల సైన్యం మొత్తం అంతా కూడా ఓడిపోయింది. దేవతలందరూ ఓడిపోయారు. దేవతలను జయించి మహిషాసురుడు ఇంద్రుడు అయ్యను. ఇప్పుడు ఇంద్ర పదవిలో ఇంద్రుడు అంటే ఒక పేరు కాదు, అది ఏదో మంత్రి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అన్నట్టుగా అది ఒక పదవి. అది ఆ పదవిలోకి ఎవరైనా రావచ్చు, సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎవరైనా రావచ్చు. ఇప్పుడు మహిషాసురుడు వెళ్ళి కూర్చున్నాడు. దేవతలలో కూడా ఎవరైతే చాలా గొప్పవాడో అతడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. అంతకంటే ఇంకొంచెం తక్కువ శక్తి ఉండి చాలా అమితమైన శక్తి ఉన్నవాడు అగ్నిదేవుడు, అలాగే వాయుదేవుడు, అలాగే వరుణదేవుడు, ఇలా వరుసగా క్రమక్రమంగా ఆయా పదవులను స్వీకరిస్తారు. ఇప్పుడు ఈ మహిషాసురుడు వెళ్ళి ఆ స్వర్గాధిపత్యంలో ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. వీళ్ళంతా కిందకు వచ్చేసారు. అటా ఇటా అడవులు వాటిలో సంచరిస్తున్నారు. ఇంకెక్కడా ఉండడానికి నిలవనీయడలేదు. తతః పరాజితా దేవాః పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాస్తత్ర యత్రేష గరుడధ్వజౌ. ఓడిపోయినటువంటి దేవతలు ఆ పద్మోద్భవుడు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఉన్న చోటకి వెళ్ళారు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉపాయాన్ని ఆలోచించాలి. అంత ఉపాయాన్ని ఆలోచిస్తే కానీ మహిషాసురుడు చావడు. యథావృత్తం తయోస్తద్వత్ మహిషాసురచేష్టితం త్రిదశాః కథయామాసు దేవాభిభవ విస్తరం. అభిభవ అంటే పరాజయం. దేవతలకు కలిగినటువంటి పరాజయం ఏదైతే ఉన్నాయో ఆ పరాజయాన్ని బ్రహ్మదేవుడు, మిగిలిన ఇంద్రాది దేవతలు అందరూ కూడా జరిగినది జరుగునట్లుగా ఆ మహిషాసుర చేష్టలను, తమ పరాజయమును ఆ శివకేశవులు ఇరువురికి చెప్పుకొనిరి. మహానుభావ, మహిషాసురుడు ఎంత చెడ్డవాడు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని, వాయువు, చంద్రుడు, యముడు, వరుణుడు అందరి అధికారాలు తీసేసుకున్నాడు ఆయన. ఇవన్నీ చెప్పాలా? ఇంద్రుడి యొక్క అధికారాలే తీసేసుకున్నాడు అంటే, ఇంద్రుడే తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు అంటే ఇంకా సూర్యాది దేవతల సంగతి చెప్పాలా? అందరి అధికారాలు ఎవరిని విడిచిపెట్టలేదు అని అర్థం. ఎవరికి కాస్తంత అధికారం కూడా ఇవ్వలేదు. అందరి అధికారాలు అలాగేసుకున్నాడు. స్వర్గాన్నిరాకృతా సర్వే తేన దేవగణా భువి విచరంతి యథామర్త్యా మహిషేణ దురాత్మన. దుర్మార్గుడైనటువంటి ఆ మహిషాసురుడు గెంటి వేశాడు అంతే అందరినీ. స్వర్గం నుంచి గెంటేశాడు, అందరూ కింద పడ్డారు, భూలోకంలో పడ్డారు. అక్కడ ఇక్కడ చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతున్నారు, ఎక్కడ ఉండాలో తెలియదు. భూలోకంలో ఉన్నామంటే మనుషులే ఉన్నారు కదా, మనుషులకే సరిపోదు. ఇక్కడ వాళ్ళు వచ్చి ఎక్కడ ఉంటారు, అక్కడ కూడా కోట్ల కొలది దేవతలు కదా. ఇంకా ఎక్కడ ప్రదేశం ఉందో చూసి అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు వాళ్ళకి స్థానం లేక.
పైగా ఎన్ని సుఖ సంతోషాలకు అలవాటు పడిపోయారు అక్కడ. మామూలు సుఖమా? పిసరంత క్లేశం కూడా లేదు అక్కడ. ఓ ముళ్ళు గుచ్చుకున్న సందర్భం కూడా ఉండదు అక్కడ. ముళ్ళులు ఉంటాయిగా అక్కడ? ఎక్కడైనా ముళ్ళు ఉన్నాయండి అక్కడ? స్వర్గం అంటే ఏమిటి? అంతా సుఖమే కదా. సుఖానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. ఇక్కడ కూడా అంతే. సుఖానికి పూర్తిగా అలవాటు పడిపోయిన వాడు కొంచెం ఎండలోకి వచ్చాడంటే వాడి తరం కాదు అది. మనిషిగానే పుట్టాడు, వాడు మనిషిగానే పుట్టాడు, ఇంకోడు మనిషిగానే పుట్టాడు, కానీ వీడు ఉండలేడు, వాడు ఉండగలడు. ఇక్కడ కూడా అంతే. ఆ దేవతలు కూడా అంతే. భూలోకంలో ఉండమంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళకి ఎక్కడ ఎన్ని సంతోషాలు. ఎప్పుడు ఆ నాట్యశాలలు, నాట్యాలు, గీతాలు, ఆనందాలు, వీటి కోసమే కదా కష్టపడి యజ్ఞయాగాదులు చేసి అక్కడికి వెళ్ళారు. కానీ వేదాంత శాస్త్రం ఏం చెప్తుందంటే, దాని గురించి కూడా నీవు ప్రయత్నించకము, ఆ స్వర్గలోకాన్ని గురించి కూడా ప్రయత్నించకము. స్వర్గలోకం మాత్రం నీకు శాశ్వతమా? పైగా స్వర్గలోకంలో నిరతిశయ సుఖము ఉన్నదా? శాశ్వత సుఖము, హెచ్చుతగ్గులు లేని సుఖము ఉన్నదా? హెచ్చుతగ్గులు లేని సుఖము అంటే నిర్విశేష నిరతిశయ ఆనందము ఒక బ్రహ్మానందం ఒకటే. బ్రహ్మానందానికి హెచ్చు తక్కువ అనేది ఉండదు. ఇంకా ఇక్కడ మనకి నా సుఖం కంటే ఇంకోటి సుఖం ఎక్కువ, ఇంకోటి సుఖం కంటే ఇంకోటి సుఖం ఎక్కువ, హెచ్చు తగ్గు. ఇంకా ఇదే చివరి సుఖం అని ఉండదు ఇక్కడ మానవలోకంలో. దేవతల దగ్గర కూడా అంతే, వాళ్ళకు కూడా అంతే. వాళ్ళకు కూడా ఒకటి సుఖం కంటే ఇంకోటి, ఒక పదవి కంటే ఇంకొక పెద్ద పదవిలో ఉన్నవాడికి సుఖం ఎక్కువ, చిన్న పదవిలో ఉన్నవాడికి సుఖం తక్కువ. పైగా అసూయ. వాడిని చూస్తే ఈయనకి, ఈయన చూస్తే వాడికి, వాడు అన్నాను తప్పు, వారికి అసూయ. ఎంత ఈర్ష్యాసూయలు అక్కడ ఉన్నాయిక. పైగా మానవులను, మనల్ని చూసి వాళ్ళు అసూయ పడతారట. ఎందుకు అసూయ? ఎందుకంటే మానవ జన్మ అనేది మోక్షాన్ని పొందడానికి అర్హమైనటువంటి జన్మ ఇది. భగవంతుడు మానవ జన్మని, అందుకే అన్ని జన్మల్లోనూ మానవ జన్మ ముఖ్యమైనది అని ఎందుకు చెప్పారంటే, గురువుల దగ్గర జ్ఞానోపదేశం పొందడానికి అర్హమైనటువంటి జన్మ ఇది మనది. మిగతా ఏ జన్మకి శక్తి లేదు. దేవతలకే లేదంటే మిగతా వాళ్ళకు ఉన్నదా? దేవతలకు ఎందుకు లేదు? అక్కడ ఈ మహావాక్యాలు, ఈ శ్రవణము, వేదాంత ఉపన్యాసాలు ఉంటాయా? ఏమీ ఉండవు. కాబట్టి మోక్షాన్ని పొందేటువంటి అవకాశాన్ని కోల్పోయారు. ఎంతకాలం కోల్పోయారు? కొన్ని వందలు, వేలు సంవత్సరాలు కోల్పోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా భూలోకమందు ఉన్నటువంటి మానవులను చూసి ఈర్ష్యపడతారట. కాబట్టి దేవతా జన్మ ఇది సుఖం కాబట్టి, ఒక సుఖాన్ని కోరుకునే మానవ స్వభావం సుఖాన్ని కోరుకోవడం కాబట్టి, స్వర్గాన్ని కోరుకుని వాళ్ళు ఏం చేస్తారు అంటే యజ్ఞయాగాదులు చేస్తారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, యజ్ఞయాగాదులు చెయ్యి, నిష్కామ బుద్ధితో ఆచరించు, ఫలాన్ని ఆశించకుండా వాటిని ఆచరించు. భగవంతుడే చేస్తాడు. నీకు ఫలాన్ని, స్వర్గం ఇవ్వాలా, మోక్షం ఇవ్వాలా, భగవంతుడే చూస్తాడు. నీకెందుకు ఆ మధ్యలో ఈ శ్రమ? నీకెందుకు? నువ్వు పని చేసావంటే తప్పనిసరిగా ఫలితం దక్కుతుంది కదా. ఏదో ఫలం, ఏం ఫలం దక్కుతుందో మన అదృష్టం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ దేవతలు కూడా వీళ్ళకి అనువైనటువంటి ప్రదేశం కాదు ఈ భూలోకం. స్వర్గలోకంలో ఉన్న సుఖాలు ఇక్కడెక్కడున్నాయి? కాబట్టి ఈ భూలోకంలో దుఃఖంతో తిరుగుతున్నారు. అందుకే కదా వెళ్ళి మొరపెట్టుకున్నారు. మళ్ళీ మా స్వర్గలోకం మాకు ఇచ్చేయండి అని ఎందుకు మొరపెట్టుకున్నారు? పోనీ ఇక్కడ ఉందాం అనుకున్నారేంటి వాళ్ళు? మా స్వర్గలోకం మాకు ఇచ్చేయండి అని చెప్పి ప్రార్థించడానికి కదా వెళ్ళారు. ఏ తద్వః కథితం సర్వం అమరారి విచేష్టితం శరణం వః ప్రపన్నాస్మో వధస్తస్య విచింత్యతాం. శత్రువులైనటువంటి రాక్షసుల చేష్టలని నీకు వివరంగా చెప్పాము, నీ శరణు జొచ్చాము, ఆ రాక్షసుని చంపుటకు గూర్చి ఆలోచించము. వాళ్ళకి ఆ శివకేశవులిద్దరికీ కూడా దేవతల మాటలను విని కోపం వచ్చింది. ఎంత దుర్మార్గుడు ఈ మహిషాసురుడు, ఎన్ని దుశ్చర్యలు చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. తతోతి కోపపూర్ణస్య చక్రిణో వదనాత్ తతః నిశ్చక్రామ మహత్తేజో బ్రహ్మణ శంకరస్య చ. ఆ విష్ణుమూర్తి, కోపగించిన విష్ణుమూర్తి ముఖము నుండి, శివుని యొక్క ముఖము నుండి, బ్రహ్మ యొక్క ముఖము నుండి గొప్ప తేజస్సు బయటకు వచ్చెను.
ఇప్పుడు ఇంత వీళ్ళ యొక్క దేవతల యొక్క తేజస్సులన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ తేజస్ సమూహమే అమ్మవారు. ఇన్ని తేజస్సుల యొక్క సమూహం అమ్మవారు అని చెప్పి ఇప్పుడు వర్ణన అన్నమాట. అలాగే ఇంద్రాది దేవతల శరీరం నుంచి తేజస్సులు బయటికి వచ్చినాయి. ఆ తేజకూటం మండుతున్న పర్వతంలాగా ఉన్నది. దిక్కులన్నీ వ్యాపించిన జ్వాలలు, ఎక్కడ చూసినా జ్వాలలే, అంతటి గొప్ప తేజస్సు. ఆ తేజస్సును చూచిరి. ఆ తేజస్సు ఏకీకృతమై ముల్లోకములను వ్యాపించి ఒక స్త్రీ రూపమును ధరించెను. యదభూచ్ఛాంభవం తేజః తేనాజాయత తన్ముఖం యామ్యేన చాభవన్ కేశా బాహవో విష్ణు తేజస. అమ్మవారికి అవయవాలు ఎలా వచ్చాయో చెప్తున్నాడు. మహేశ్వరం నుంచి ఉద్భవించిన ఆ తేజస్సు నుండి ఆ స్త్రీ యొక్క ముఖము ఉత్పన్నమయ్యను. అంటే ఇప్పుడు స్త్రీగా రూపం ధరించింది. ఈ స్త్రీకి అవయవాలు ఎక్కడి నుంచి వచ్చాయి వర్ణించి చెప్తున్నాడు. ఆ మహేశ్వరం నుంచి ఉద్భవించిన తేజస్సు నుండి అమ్మవారి ముఖం ఉద్భవించింది. యమధర్మరాజు నుంచి ఉద్భవించిన తేజస్సు నుంచి ఆమెకు కేశాలు వచ్చినాయి. విష్ణు తేజస్సు నుండి ఆమెకు బాహువులు వచ్చినాయి, భుజాలు. చంద్రుని యొక్క తేజస్సు నుంచి ఆమెకు స్తనద్వయం వచ్చింది. ఇంద్రుని తేజస్సు నుంచి నడుము వచ్చింది. వరుణుని యొక్క తేజస్సును వల్ల పిక్కలు, తొడలు. భూదేవత యొక్క తేజస్సు వల్ల పిరుదులు ఆమెకు ఉద్భవించినవి. బ్రహ్మదేవుని యొక్క తేజస్సు వల్ల పాదములు. సూర్య తేజస్సు వల్ల పాదముల యొక్క వ్రేళ్ళు. వసుదేవతల యొక్క తేజస్సు వల్ల చేతి వ్రేళ్ళు. కుబేరుని యొక్క తేజస్సు వల్ల ఆమెకు ముక్కు. ప్రజాపతి తేజస్సు వల్ల ఆమెకు దంతాలు. అగ్నిదేవుని తేజస్సు వల్ల 3 కన్నులు ఉద్భవించినవి. భ్రువౌ చ సంధ్యయోస్తేజః శ్రవణావనిలస్య చ అన్యేషాంచైవ దేవానాం సంభవస్తేజసాం శివ. 2 సంధ్యల తేజస్సు వల్ల ఆమెకు కనుబొమలు. వాయుదేవుని తేజస్సు వల్ల 2 చెవులు ఉద్భవించినవి. ఇంకా ఇతర దేవతల తేజస్సులు కూడా కారణము కాగా మంగళస్వరూపురాలైనటువంటి అమ్మవారు ఉద్భవించినది. తతః సమస్తదేవానాం తేజోరాశి సముద్భవాం తాం విలోక్య ముదం ప్రాపుః అమరా మహిషార్దితాః. మహిషాసురుని చేత పీడింపబడిన దేవతలందరూ కూడా ఆమెను తేజోరాశి ఆమెను చూసి మిక్కిలి సంతోషమును పొందిరి. తతో దేవా తదుస్తస్యై స్వాన్యాయుధాని చ ఊచుర్జయ జయేత్యుచ్చైః జయంతీం తే జయైషిణః. దేవతలందరూ కూడా తమ ఈసారి ఆయుధములను ఇచ్చిరి. ఇంతవరకు ఆమెకు అవయవాలు వచ్చినాయి, ఇప్పుడు ఆయుధాలు. జయ జయధ్వానాలు చేశారు. పరమశివుడు ఏం చేశాడంటే తన శూలం నుంచి ఇంకొక శూలాన్ని బయటికి లాగి ఆమెకు ఇచ్చెను. కృష్ణుడు విష్ణుమూర్తి తన చక్రము నుండి మరొక చక్రాన్ని ఉత్పన్నం చేసి ఆమెకు ఇచ్చెను. వరుణదేవుడు శంఖమునిచ్చెను. అగ్నిదేవుడు శక్తినిచ్చెను. వాయుదేవుడు వెంటినిచ్చెను. పైగా అమ్ముల పొదిని కూడా ఇచ్చెను. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధం నుండి మరొక వజ్రాయుధాన్ని పుట్టించి ఆమెకు ఇచ్చెను. సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడు తన వాహనమైనటువంటి ఐరావతమనే ఏనుగు నుండి గంటను తీసి ఇచ్చెను. ఎంతో శక్తివంతములైనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. యముడు కాలదండము నుండి మరొక దండాన్ని తీసి ఇచ్చెను. వరుణుడు పాశాన్నిచ్చెను. ప్రజాపతి అక్షమాలను ఇచ్చెను. బ్రహ్మదేవుడు కమండలమును ఇచ్చెను. సమస్త రోమకూపేషు నిజరశ్మీన్ దివాకరః కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్మై చర్మ చ నిర్మలం. సూర్యుడు తన కిరణాలని ఆమె యొక్క శరీరమందలి వెంట్రుకల లోతు భాగములందు ప్రసరింపచేసెను. శక్తిమంతం అన్నమాట. కాలుడు తన ఖడ్గాన్ని నిర్మలమైన కవచాన్ని ఇచ్చెను. సముద్రుడు స్వచ్ఛమైన హారాన్ని, వస్త్రాలను, దివ్యమైన చూడామణిని, కుండలాలను, కటకములను, గాజులు ఇచ్చెను. అంతేకాక స్వచ్ఛమైన నూపురములు, కంఠహారము, అన్ని వ్రేళ్లయందు ధరింపదగినట్టి అంగుళీయకాలు, ఉంగరాలు, వీటినన్నిటినీ క్షీరసముద్రుడు ఇచ్చెను. విశ్వకర్మ దదౌ తస్యై
తస్యై పరశుం చాతి నిర్మలం అస్త్రాణ్యనేక రూపాణి తథాభేద్యం చ దంశనం. విశ్వకర్మ గొడ్డలనే ఆయుధాన్ని, అస్త్రాలను, కవచమును ఇచ్చెను. సముద్రుడు వాడిపోని పద్మముల మాలను ఇచ్చెను. వక్షస్థలమందు ధరించడానికి కూడా మాలను ఇచ్చెను. హిమవంతుడు సింహవాహనాన్ని, అనేక విధమైన రత్నములను ఆమెకు ఇచ్చెను. కుబేరుడు మద్యముతో నిండిన సురాపాత్రను ఇచ్చెను. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసుకోవాలి. సింహం ఎక్కడి నుంచి వచ్చింది, సురాపాత్ర ఎక్కడి నుంచి వచ్చింది. సమస్త సర్పములకు అధిపతి అయిన ఆదిశేషుడు గొప్ప మణులతో అలంకరింపబడిన నాగహారమును ఇచ్చెను. మిగిలిన దేవతలు కూడా వివిధ రకములైనటువంటి భూషణములను, ఆయుధములను ఇచ్చిరి. ఈ విధంగా రూపాన్ని పొంది ఆ మహాదేవి దేవదేవతల చేత సమ్మానింపబడి అట్టహాసముతో మాటిమాటికి గర్జించసాగెను. అంటే ఈ గర్జనలన్నీ వినపడాలి ఆయనకి. ఎవరికి? మహిషాసురుడికి వినపడాలి. మేల్కోవాలి కదా ఆయన. ఇంతవరకు గట్టిగా మాట్లాడిన వాడే లేడు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే రాక్షసులు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడాలి తప్ప దేవతలు అసలు నోరే లేవలేదు ఎప్పుడూను. ఎంత మంచివాళ్ళండి పాపం వాళ్ళు. తమ మీదకి ఎవరూ రాకుండా ఉంటే చాలు వాళ్ళకి. ఎవరు ఇంతవరకు వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? సన్మానం చేశారా? గెంటేశారు అక్కడి నుంచి. స్వర్గలోకం నుంచి గెంటి ఆవులో పంపించేశారు. పోన్లే కొంత నువ్వు మీరు ఎక్కడ కూడా కాలక్షేపం చేసుకోండి అని అన్నాడా మహిషాసురుడు? అబ్బే, శత్రువుని ఎప్పుడూ కూడా శత్రుశేషం ఉండకూడదంటారు. అదే మరి ఆ రాజనీతి బాగా తెలుసున్నవాడు మహిషాసురుడు. శత్రుశేషం పిసరంత కూడా ఉండకూడదు. శత్రుశేషం, రుణశేషం ఏ విధంగా ఉండకూడదు, శత్రుశేషం కూడా ఉండకూడదు. సమూలంగా నాశనం చేసేయాలి. వాడు రాజ్యాధిపత్యం కావాలి అంటే ఆ పనే చేశాడు మహిషాసురుడు. ఈ భయంకరమైన గర్జన ఆకాశమంతా వ్యాపించింది, ప్రతిధ్వనించింది. చుక్షుభు సకలాలోకాః సముద్రాశ్చకంపిరే చచాల వసుధా చేలుః సకలాశ్చ మహీధరాః. సంస్కృతం కాస్త వచ్చి ఉంటే ఈ పదాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయంటే, చుక్షుభు సకలాలోక, సమస్త లోకాలు, చుక్షుభు క్షోభము చెందినవి, క్షోభించినవి. సముద్రాశ్చ చకంపిరే, సముద్రాలన్నీ కంపము చెందినవి, కంపించినవి. కొంచెం సంస్కృత భాష రావాలి, కొంచెం వస్తే శ్లోకాలు మీ అంతటా మీకే అర్థమవుతాయి. ఎందుకంటే తెలుగు పదాలు, సంస్కృతంలో పదాలు చాలా తెలుగు పదాలు తీసుకున్నాం మనం. తెలుగులో మనం వాడుకునే భాషలో 170-80% అన్ని సంస్కృత పదాలే. చూసారా? చచాల వసుధా, వసుధా ఈ భూమి, చచాల చలించినది. చేలుః సకలాశ్చ మహీధరాః, సమస్త పర్వతములు చలించినవి. ఎందుకు? ఈమె గర్జన వల్ల. ఈ గర్జన ఒక్కొక్కసారి చూడండి, ఇక్కడ కూడా ఆకాశం గట్టిగా ఉరిమితే మన కిటికీలు, అద్దాలు అన్నీ పగిలిపోతాయి. అంటే ఆ ధ్వని యొక్క గొప్పతనం అటువంటిది. మహాదేవి యొక్క గర్జన మరి ఎటువంటిది? పర్వతాలే ఇటు అటు కదిలిపోతున్నాయి. పర్వతాలే కదిలిపోతున్నాయి అంటే ఇంకా చెట్లు చేమల గురించి చెప్పాలా? జయేది దేవాశ్చ ముదా తామూచుః సింహవాహినీ, అంటే దేవి యొక్క శక్తి అటువంటిది. దేవదేవతలందరూ కూడా సంతోషంతో సింహవాహిని అయినటువంటి దేవితో జయము జయము అని చెప్పి పలికిరి, దేవిని స్తుతించిరి. దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యం అమరారయః సన్నద్ధా కిల సైన్యాస్తే సముత్తస్థురుదాయుధాః. ముల్లోకములన్నీ క్షోభించినాయి, ఒక్కసారి చలించినాయి. ఒక్కసారి ఏదో ఇంగ్లీష్ పదం షేక్ అయ్యాయి అంటారే, అట్లా అనమాట. ఒక్కసారి కదిలే, ఒక్కసారి కదలడంతో రాక్షస సమస్త సేనలు, రాక్షసులందరూ కూడా ఆయుధాలను పైకెత్తి పట్టుకుని లేచిరి. ఏదో ఆపద వచ్చింది, లేకపోతే ఇంత మహాగర్జన మన జీవితంలో ఎప్పుడూ వినలేదు మనం. గర్జిస్తే మహిషాసురుడు గర్జిస్తే విన్నామేమో కానీ ఇలాంటి మహిషాసురుడు తప్ప, ఇలాంటి రాక్షసులు తప్ప ఎవరో ఈ దేవతలంటే వాళ్ళకి పెద్దంత లెక్కలోని వారు కాదు. వాళ్ళు గర్జించడం అనేది ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు ఎవరు గర్జించారు? వెంటనే ఆయుధాలు పట్టుకుని లేచారు. కిమేతదితి క్రోధాదాభాష్య మహిషాసురః అభ్యధావత తం శబ్దం అశేషైరసురైర్వృతః. మహిషాసురుడికి కోపం వచ్చేసింది. ఏమిటిది?
గర్జింపు శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మిగతా రాక్షసులతో పరుగెత్తుకుని వెళ్ళెను. సదర్శ తతో దేవీం వ్యాప్తలోకత్రయాంత్విషా పాదాక్రాంత్యానత భువం కిరీటోల్లిఖితాంబరాం. ఎలా ఉందంటే అమ్మవారు ఎలా ఉంది అంటే తన కాంతి ముల్లోకాలన్నీ వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఈ కాంతి ఉన్నది, ఈ భవనాన్ని వ్యాపించి ఉన్నది. మొత్తం పట్టణాన్ని అంతటినీ వ్యాపించినటువంటి కాంతి, ఒక కాంతి అనేది ఉంటుందా? మొత్తం సమస్త ప్రపంచాన్ని వ్యాపించినటువంటి కాంతి అంటే సూర్యకాంతి. సూర్యుడి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారు ప్రసాదిస్తే వచ్చింది. సూర్యుడు కూడా ఒక దేవత, ఆయన కాంతి కిరణాలు ఇచ్చేవాడు, కాంతినిచ్చేవాడు. సూర్యుడికి కూడా సూర్యునికి కూడా కాంతినిచ్చేది ఆ పరమేశ్వరుడే. కాబట్టి కాంతితో ముల్లోకాలని వ్యాపించింది. తన పాదాలతో భూమిని అదుముచున్నది. కిరీటంతో ఆకాశాన్ని తాకుతున్నది. ఈమె కిరీటం ఎక్కడ తగులుతోందంటే పైన ఆకాశాన్ని తగులుతోంది. తన వింటి నారి ధ్వని పాతాళలోకం వరకు వ్యాపించింది. 1000 భుజాలతో సమస్త దిక్కులను వ్యాపించింది ఆమె. ఎక్కడ చూసినా ఆమె. అటువంటి శ్రీదేవిని మహిషాసురుడు చూచెను. తతః ప్రవవృతే యుద్ధం తయా దేవ్యా సురద్విషాం శస్త్రాస్త్రైర్బౌధా ముక్తైః ఆదీపితతిగంతరం. రాక్షసులకు దేవితో యుద్ధం ప్రారంభమైంది. అటు రాక్షసులు బాణాలు వదులుతున్నారు, శస్త్రాస్త్రాలను వదులుతున్నారు, దేవతలు కూడా వదులుతున్నారు. అమ్మవారు, దేవతలు అంటే ఇక్కడ అమ్మవారు. మహిషాసుర సేనానీశ్చిక్షురాఖ్యో మహాసురః యుయుధే చామరశ్చాన్యః చతురంగ బలాన్వితః. మహిషాసురుని యొక్క సేనాని అయినటువంటి గొప్ప రాక్షసుడు చిక్షురుడు. ఇందులో వర్ణన కంటే దేవీ భాగవతంలో వర్ణన మరీ ఎక్కువ. దేవీ భాగవతంలో ఇది మనకి ఇందులో మార్కండేయ పురాణంలో ఒక భాగం ఇది, సప్తశతీ అనేది. మొత్తం ఈ భాగం అంతా కూడా దేవీ భాగవతంలో మరింత విస్తృతంగా ఉన్నది. కానీ పారాయణికి మాత్రం సప్తశతీ గ్రంథం అనేది పెద్దలు స్వీకరించినటువంటి గ్రంథం. సరే, మహిషాసురుని యొక్క సేనానైనటువంటి చిక్షురుడు అనేటువంటి వాడు ఆ శ్రీదేవితో యుద్ధం చేశాడు. చతురంగ బలాలతో కూడుకున్నటువంటి చామరుడు అనేటువంటి రాక్షసుడు కూడా ఆ శ్రీదేవితో అమ్మవారితో యుద్ధం చేశాడు. తర్వాత 60,000 రథాలతో వచ్చాట ఉదగ్రుడనే రాక్షసుడు. 1,000,000 రథాలతో వచ్చాట మహాహను అని పేరు కలిగిన రాక్షసుడు. 1,000,000 రథాలు. అసిలోముడు 5,00,00,000 రథాలను తీసుకొచ్చాట, దేవితో యుద్ధం చేశాడు. బాష్కలుడు అనేటువంటి రాక్షసుడు 60,00,000 రథాలతో వచ్చాడు. ఉగ్రదర్శనుడు అనే రాక్షసుడు 1,000 కొలది ఏనుగులతో వచ్చాడు, గుర్రాలతో వచ్చాడు, 1,000,000 రథాలతో వచ్చాడు. బిడాలుడనే రాక్షసుడు 5,00,000 రథాలతోనూ సైన్యంతోనూ కూడుకుని దేవితో యుద్ధం చేశాడు. ఇదే దేవీ భాగవతంలో ఈ బిడాలుడనే రాక్షసుడికి అక్కడ పెద్ద ఒక వృత్తాంతం. అటు చామరుడు, ఇంకొకడు అసిలోముడు, అలాగనమాట. అంటే కొంచెం విస్తృతంగా ఉన్నది అన్న కోసం చెప్తున్నాను నేను. బిడాలుడు అనేటువంటి రాక్షసుడు 5,00,000 రథాలతోనూ సైన్యంతోనూ కూడుకుని దేవితో యుద్ధం చేయడానికి ప్రవేశించాడు. వృతకాలో రథానాంచరణే 50,000 యూధే సంయుగే తత్ర తావద్భిః పరివారితః. కాలుడనే రాక్షసుడు 5,00,000 రథాలతోనూ 5,00,000 సంఖ్య కలిగిన సైన్యంతోనూ కూడుకుని దేవితో యుద్ధము చేసెను. ఇంతమంది, ఇన్ని లక్షల కోట్ల రథాలు, ఏనుగులు, అశ్వాలు సైన్యంతో ఒక్క అమ్మవారితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. అన్యే చ తత్రాయుతశో రథనాగహయైర్వృతాః యుయుధే సంయుగే దేవ్యా సహ తత్ర మహాసురాః.
వేల కొలది రథాలు, ఏనుగులు, గుర్రాలతో కూడుకున్న వారే దేవితో యుద్ధము చేసరి. ఇంకా మిగిలిన రాక్షసులు కూడా, ఇంకా కొంతమంది పేర్లే చెప్పాను నేను, ఇంకా చాలామంది రాక్షసులు కూడా ఉన్నారు అని పురాణకర్తే చెప్తున్నారు. కోటి కోటి సహస్రైస్తు రథానాం దంతినాం తథా హయానాంచ వృతో యుద్ధే తత్రాభూన్ మహిషాసుర. వేల కోట్ల రథాలు, ఏనుగులు, గుర్రాలని వెంట పెట్టుకుని మహిషాసురుడు వచ్చాను, ఈయన కూడా ప్రవేశించాడు. ఆయుధ విశేషాలు: తోమరాలు, భిందిపాలాలు అంటే ఆయుధాలకు పేర్లు, శక్తి, ముసలము, ఖడ్గము, పరశు, పట్టిసము ఇవన్నీ ఆయుధాలకి పేర్లు. ఇన్ని ఆయుధాలతో వీళ్ళందరూ దేవితో యుద్ధము చేసిరి. కొందరు శక్తి అనే ఆయుధాలను విసిరారు, కొందరు పాశములనే ఆయుధాలను ప్రయోగించారు, ఖడ్గముల దెబ్బలతో దేవిని చంపుటకు ఉద్యమించిరి. సాపి దేవి తతస్థాని శస్త్రాణ్యస్త్రాణి చండికా లీలయైవ ప్రచిచ్ఛేద నిజ శస్త్రాస్త్రవర్షిణి. చండికాదేవి తన శస్త్రాలని, అస్త్రాలని రాక్షసుల మీద వర్షింపచేస్తూ ఇన్ని కోట్ల మంది రాక్షసులు ప్రయోగించే బాణములన్నిటినీ కూడా ముక్కలు ముక్కలు చేసెను దేవి. శస్త్రములను, అస్త్రములను అన్నాడు. ఏంటి తేడా అంటే, ఆయుధాలని ఒకసారి విడిచిపెట్టేస్తే వాటికి అస్త్రములు అని పేరు, ఇంకా విడిచిపెట్టకుండా దగ్గరే ఉంటే శస్త్రములు అని పేరు. ఒకటే, ఆయుధాలే. శస్త్రమన్నా అస్త్రమన్నా ఆయుధాలే. విడిచిపెడితే అస్త్రము, దగ్గర ఇంకా విడిచిపెట్టకుండా ఉంటే శస్త్రము, అంతే తేడా. ఈ విధంగా దేవి దేవతల చేతను, అందరి చేతను కూడా, ఋషుల చేతను కూడా స్తుతింపబడుతూ రాక్షసుల శరీరం మీద శస్త్రములను, అస్త్రములను విడిచిపెట్టెను. సింహం కూడా, దేవి యొక్క వాహనమైనటువంటి సింహం కూడా జూలు విదిల్చి కోపంతో కూడుకొని అమ్మవారి మీద, మరి వాళ్ళంతా బాణాలు ప్రయోగిస్తున్నారు కదా, అడవులలో అగ్ని సంచరించినట్లుగా, ఒకసారి కొంచెం అడవిలో అగ్ని వచ్చింది అంటే మొత్తం అడవినంతని భస్మం చేసేస్తుంది. ఆ విధంగా రాక్షస సైన్యముల మీద సంచరించెను. ఎవరు? ఈ సింహం కూడా, అమ్మవారి వాహనమైనటువంటి సింహం కూడా. నిశ్వాసాన్ ముముచేయాంశ్చ యుధ్యమానా రణేంబికా తయేవ సద్య సంభూత గణాః శత సహస్రశః. రాక్షసులతో యుద్ధం చేస్తున్నటువంటి అంబిక రణరంగమందు విడిచిపెట్టినటువంటి ఆమె వందల కొలది, వేల కొలది వచ్చిన నిశ్వాసాలు, అంటే గాలి పీల్చి వదులుతాము కదా, అది నిశ్వాసం అంటే. అవన్నీ కూడా సైన్య గణములుగా ఉద్భవించినవి. అనేక సైన్యం, వందల కొలది, వేల కొలది, కోట్ల కొలది, లక్షల కొలది సైన్యముగా వాళ్ళు కూడా, ఈ దేవీ ప్రభావంతో ఉద్భవించినటువంటి సైన్యగణాలు కూడా ఆయుధ విశేషాలైనటువంటి పరశు, భిందిపాల, అసి, పట్టిశము ఇవన్నీ ఆయుధాల పేర్లు. వీటితో రాక్షస సేనలను నాశనము చేస్తూ యుద్ధము చేసిరి. తతో దేవీ త్రిశూలేన గదయా శరవృష్టిభిః ఖడ్గాదిభిశ్చ శతసో నిజఘాన మహాసురాన్. త్రిశూలంతోనూ, గదతోనూ, బాణపు వర్షముతోనూ, ఖడ్గాదులతోనూ వందల కొలది రాక్షసులను చంపివేశాను అమ్మవారు. ఘంటానాదం, ఒకసారి ఘంటానాదం చేసింది. ఆ ఏనుగు, ఐరావతనం ఏనుగు నుంచి ఒక గంటనిచ్చాడు కదా, ఆ ఘంటానాదం చేసింది. అంతే, మోహం చెందారు. ఆ ధ్వనికి మోహం చెంది కింద పడ్డారు రాక్షసులు వందల కొలది. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు, కింద పడ్డారు, చంపబడ్డారు. ఈ ఘంటానాదానికే కొంతమంది రాక్షసులు రెండుగా చీల్చబడిరి, నరికివేయబడి భూమి మీద నిద్రను తీసుకొనుచున్నారు. నిద్రించుచున్నారు అంటే చచ్చారు అని అర్థం, అంతకంటే ఏమీ కాదు. కొంతమంది రాక్షసులు ముసలమనే ఆయుధం చేత చంపబడి, పెద్ద గద పాటుకుని దెబ్బలు వేస్తే రక్తాన్ని క్రక్కుకొనిరి. ఆ దేవి యొక్క శూలముతో ఏం చేసిందామే?
వక్షస్థలాన్ని చీల్చేసింది, రాక్షసుల యొక్క వక్షస్థలాన్ని. పర్వతముల వలె ఉన్నటువంటి ఆ రాక్షసులు, పర్వతాల వలె ఉన్నారట ఆ రాక్షసులు. దేవి ప్రయోగించిన బాణపు వర్షము చేత ఛేదింపబడి చంపబడిరి. కేషాంచిద్ బాహవశ్చిన్నాః ఛిన్నగ్రీవాస్తథా పరే శిరాంసి పేతురన్యేషాం అన్యే మధ్యే విదారితాః. కొంతమంది రాక్షసుల యొక్క భుజాలు తెగి కింద పడ్డాయి, మెడలు తెగి కింద పడ్డాయి, తలలు కింద పడ్డాయి, శరీరాలు మధ్యగా చీల్చబడ్డాయి. అది రాక్షసుల యొక్క పరిస్థితి. కొందరి రాక్షసులు ఒక్కొక్క భుజము కలిగి, ఒక్కొక్క కన్ను కలిగి, ఒక్కొక్క పాదము కలిగిన వారు అయ్యారు. అంటే అర్థమైంది, అడ్డంగా చీల్చబడితే ఏమవుతుంది, ఓ సగభాగానికి ఒక కన్ను, ఇంకో సగభాగానికి ఇంకో కన్ను ఉంటుంది. అంత దారుణంగా మహాదేవి చేతిలో చంపబడిరి. తలలు పోగొట్టుకున్నారు కొంతమంది రాక్షసులు. వికృత చేష్టలు, నాట్యం చేయడం మొదలుపెట్టారు కొంతమంది. వికృత చేష్టలు, బుద్ధి నశించింది పూర్తిగా. ఏం చేస్తున్నామో కూడా తెలియదు, ఎందుకు వచ్చామో కూడా తెలియదు. పూర్తిగా బుద్ధిభ్రంశం జరిగి నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఇంకా రక్త ప్రవాహంతో అవయవాలు లోపించిన వారే ఇంకా ఏమంటున్నారంటే బుద్ధి నశించి నిలు వస్తున్నాం అన్నారట. ఓ పక్కన భుజాలు సగం తెగిపోయి కూడా. ఆ ప్రదేశం ఎంత భయంకరంగా ఉన్నది అంటే రథాలు, ఏనుగులు, గుర్రాలు, రాక్షసులు ఈ వీళ్ళందరూ చచ్చి కింద పడినటువంటి, లేదా రథాలైతే భగ్నమైనటువంటి వాటితో నిండిపోయి ఎటు ఎవరికీ వెళ్ళడానికి వీలు కాకున్నది. అంత భయంకరంగా అయిపోయింది. రక్త ప్రవాహాలు గొప్ప నదులై ప్రవహించినవి. దేవి చేతిలో ఈ కోట్ల మంది రాక్షసులు చచ్చి పడినందువల్ల రక్తపుటేరులు ప్రవహించినవి. ఆ సింహం కూడా బిగ్గరగా గర్జిస్తూ రాక్షసుల శరీరాల నుండి ప్రాణములను హరించుచుండెను. గొప్ప యుద్ధము, దేవతలకు రాక్షసులకు మధ్య గొప్ప యుద్ధము సంభవించెను. స్వర్గమందలి దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తూ దేవిని స్తుతించిరి. ఇంకా ఇంత వృత్తాంతం చూడండి. అసలు మహిషాసుర వధలోకి వచ్చాం. ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు, సుమేధసుడు అనేటువంటి ఋషి వృత్తాంతం చెప్తున్నాడు. నిహన్యమానం తత్సైన్యం అవలోక్య మహాసురః సేనానీశ్చుక్షురః కోపాద్యయౌ యోద్ధుమధాంబికాం. గొప్ప సమస్త సేనలు చంపబడడం చూసి గొప్ప రాక్షసుడు, సేనాని అయినటువంటి చిక్షురుడు అనేటువంటి వాడు యుద్ధం చేయడానికి అంబికాదేవి దగ్గరికి వచ్చాడు. యుద్ధమందు ఆ చిక్షురుడు ఎంత గొప్పవాడు అంటే, మేఘము ఎలా జలవర్షాన్ని కురిపిస్తుందో చిక్షురాసురుడు కూడా యుద్ధమందు అంబికాదేవి మీద బాణవర్షాన్ని కురిపించాడు. ఎక్కడ చూసినా బాణాలే. లీలామాత్రంతో చిక్షురుడు ప్రయోగించిన బాణాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలు చేసేసి ఆ చిక్షురుని యొక్క రథసారథిని ముందు చంపేసింది అమ్మవారు. చిచ్ఛేదచ ధనుస్సద్యో ధ్వనం చాతి సముచ్ఛ్రితం వివ్యాధ చైనం గాత్రేషు ఛిన్న ధన్వానమాశుగః. ఆ చిక్షురాసురుని యొక్క ధనుస్సుని విరిచేసింది, ఎత్తైన జెండాని చిన్నాభిన్నం చేసేసింది, అతని అవయవాలను గాయపరిచింది. చిక్షురాసురుడు అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ధనుస్సు పోగొట్టుకున్నాడు, రథం పోగొట్టుకున్నాడు, అశ్వాలు పోగొట్టుకున్నాడు, రథసారథి పోగొట్టుకున్నాడు. ఒక్కడే మిగిలాడు. కత్తి డాలు పట్టుకుని దేవి మీద పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సింహమాహత్య ఖడ్గేన తీక్ష్ణధారేణ మూర్ధని ఆజఘాన భుజే సవ్యే దేవీమప్యతివేగవాన్. పదునైన కత్తితో చిక్షురాసురుడు సింహము యొక్క శిరస్సు మీద కొట్టాడు. దేవి యొక్క ఎడమ భుజం మీద కొట్టాడు చిక్షురాసురుడు. తస్యాః ఖడ్గో భుజం ప్రాప్య పఫాల నృపనందన తతో జగ్రాహ శూలం సకోపాదరుణలోచనః. తునాతునకలయ్యింది. చిక్షురాసురుడు ప్రయోగించిన బాణం భుజాన్ని తాకి ఏమైంది, పఫాల, తునాతునకలైపోయింది. ఎరుపెక్కిన కన్నులు కలిగిన చిక్షురాసురుడు శూలాన్ని గ్రహించాడు. సూర్యబింబం వలె ఉన్నటువంటి ఆ శూలాన్ని భద్రకాళి మీద ఒక విసురు విసిరాడు. ఈమెం చేసింది, అమ్మవారేం చేసింది,
దృష్ట్వా తదా పతచ్చూలం దేవీ శూలమముంచత. తన మీద శూలం వస్తోందని చూసి తన దగ్గర ఉన్నటువంటి శూలాన్ని ప్రయోగించింది. ఆ శూలము ముక్కలయ్యింది. చిక్షురాసుడు కూడా 100 ముక్కలైనాడు. హతే తస్మిన్ మహావీర్యే మహిషస్య చమూపతౌ ఆజగామ గజారూఢశ్చామరస్త్రిదశార్దనః. సేనాపతి మహాబలవంతుడు అయినటువంటి చిక్షురాసురుడు మరణించగా దేవతాశత్రువైనటువంటి చామరుడనే రాక్షసుడు ఏనుగు మీద ఎక్కి యుద్ధభూమికి వచ్చెను. ఈసారి ఇతను వంతు వచ్చింది. ఇప్పుడు ఎవరు? చామరుడు. చామరుడు శక్తి అనే ఆయుధాన్ని వదిలేశాడు. హుం అందంతే ఆమె అమ్మవారు, అంతే వెనక్కి వెళ్ళింది, భూమి మీద పడింది. ఆ శక్తి అనే ఆయుధం నేల మీద పడింది. ఇదేమిటి? తన చేతిలో శక్తి అనే ఆయుధం ప్రయోగించలేదు. ప్రయోగిస్తే ఆతవాడ చావలసిందే. చావడం కాదు కదా, కింద పడింది ఆయుధం. క్రోధంతో కూడుకున్నవాడే తన దగ్గర, అందరి దగ్గర శూలాలు ఉంటాయి కదా, శూలం తీసుకెళ్ళి దేవి మీద వదిలేశాడు. ఆ శూలాన్ని కూడా దేవి విచ్ఛిన్నం చేసింది. ఆ సింహం కూడా అతడితో, చామరాసురునితో యుద్ధం చేస్తోంది. ఆ సింహమే ఆకాశానికి ఒక్క ఎగిరి కిందకు దూకి చామరాసురుని తలను వేరు చేసెను. సింహమే చంపేసింది. ఇక ఇద్దరు పని అయిపోయింది. ఈసారి ఒక్కొక్కళ్ళని ప్రయోగిస్తున్నాడు అనమాట. ఈసారి ఉదగ్రుడనే రాక్షసుని యొక్క వంతు వచ్చింది. ఈయన గారు ఏం చేశాడు? బండరాళ్ళు, చెట్లు అన్నీ విసిరేస్తున్నాడు. చేతికి దొరికినవన్నీ కూడా దేవి మీద విసిరేస్తున్నాడు. అంతే, ఒక ఆయుధాన్ని ప్రయోగించింది, వాడు కింద పడ్డాడు. చెట్లు లేవు, బండరాళ్ళు లేవు. ఈసారి కరాలుడనే రాక్షసుడు వచ్చాడు. దేవి తన దంతాలతోనూ ముష్టిఘాతములతోనూ, ముష్టిఘాతములు అంటే పిడిగుద్దులతోనూ చంపివేశను. ఉద్ధతుడనే రాక్షసుని కూడా పిండి చేసెను. బిందిపాలుడనే ఆయుధంతో బాష్కలుని, తామ్రుని, అంధకుని చంపివేశను. దొరికిన రాక్షసులందరినీ కూడా దేవి చంపేసింది. ఇంకా చాలామంది రాక్షసులు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీరుడు, మహాహనువు, వీళ్ళందరినీ కూడా పరమేశ్వరి త్రిశూలంతో చంపివేశను. దుర్ధరం దుర్ముఖం చోభౌ శరైర్నిన్యేయమక్షయం కాలంచ కాలదండేన కాలరాత్రిరపాతయతు. కాళరాత్రి ఆ దేవి దుర్ధరుడు, దుర్ముఖుడు ఇద్దరినీ కూడా యమలోకమునకు పంపించెను. కాలుడనే రాక్షసుని కాలదండంతో చంపివేశెను. ఉగ్రదర్శును కొట్టి చంపెను. అసిలోముడనే రాక్షసుని కత్తితో నరికి చంపివేశెను. దేవతలు జయజయధ్వానములు చేసిరి. మహిషాసురుడు ఏవం సంక్షీయమాణే తు స్వసైన్యే మహిషాసురః మాహిషేణ స్వరూపేణ త్రాసయామాస తాన్ గణాన్. పెద్ద పెద్ద సైన్యాధిపతులందరూ వెళ్ళిపోతున్నారు. ఇదేమిటి ఆశ్చర్యం! ఒక్క స్త్రీ చేతిలో ఇంతమంది మహామహులందరూ వెళ్ళిపోవడమా? ఆశ్చర్యం వేసింది. ఒక్కసారి మహిషాసురుడు రంగంలోకి వచ్చాడు. ఏం రూపం తీసుకున్నాడు? మాహిష రూపాన్ని తీసుకున్నాడు. మాహిష రూపం అంటే గేదె రూపాన్ని తీసుకుని చూసేటప్పుడు గేదె ఆకాశంలో విహరిస్తోంది. అందరికీ భయం వేసింది. తన ముట్టె దెబ్బలతో, గిట్టల దెబ్బలతో, తోకపు దెబ్బలతో, కొమ్ములతో, శబ్దధ్వనులతో అందరినీ భయపెట్టి వారిని బాధించెను. మహిషాసురుడు తన మహిష రూపంతో భూమి మీద దేవీ సైన్యగణాన్ని పడద్రోసి సింహమును చంపుటకు పరిగెత్తెను. సింహాన్ని, దేవీ వాహనమైనటువంటి సింహాన్ని చంపడానికి పరిగెత్తాడు. ఆ సమయంలో దేవి అడ్డుపడింది.
ధుత శృంగ విభిన్నాశ్చ ఖండం ఖండం యయుర్ఘనాః. ఇంకా ఆయన ప్రతాపం మహిషాసురుడు ఏం చూపిస్తున్నాడంటే, తన కొమ్ముల దెబ్బలతో మేఘాలు చెల్లాచెదరైపోయినాయి. శ్వాసవాయువుల చేత, ఉచ్ఛ్వాస నిశ్వాస వాయువులు ఉంటాయి కదా, పర్వతాలన్నీ కూడా చెల్లాచెదరైపోయి కింద పడ్డాయి. పర్వతాలని పడదోసే అంత శక్తి కలిగినటువంటి ఆయన ముక్కు నుండి కిందకు వస్తే గాలి, మరి ఆయన అంత గొప్పవాడు. ఇతి క్రోధ సమాధ్మాతమాపతంతం మహాసురం దృష్ట్వా సా చండికా కోపం తద్వధాయ తదాకరోత్. సమీపానికి వస్తున్నటువంటి అందరినీ బాధిస్తూ తన సమీపానికి వస్తున్నాడు మహిషాసురుడు. చూసి చండికాదేవి ఇతడిని ఇంకా ఆలస్యం చేయడం న్యాయం కాదు, చంపేయాలి అనుకుంది. సా క్షిప్త్వా తస్య వైపాశం తం బబంధ మహాసురం తత్యాజ మాహిషం రూపం సోపి బద్ధో మహామృధే. అమ్మవారు ఏం చేసిందంటే, పాశము అనే ఆయుధం, పాశం అంటే త్రాడు, విసిరింది, బంధించింది. బంధిస్తే అంటే ఆ గేదె బంధింపబడితే ఆ రూపాన్ని వదిలిపెట్టి సింహంగా మారాడు ఆయన. అనేక రూపాలు ఈ రాక్షసుడికి ఒకటేని కాదు, అనేక రూపాలు. తత సింహో భవత్సద్యో యావత్ తస్యాంబికా శిరః ఛినత్తి తావత్ పురుషః ఖడ్గపాణిరదృశ్యత. సింహరూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుని శిరస్సుని ఛేదించేంత సమయంలో అంతలోనే పురుషాకారాన్ని ధరించాడు. రూపాలు మార్చేస్తున్నాడు ఈయన. అతని ఖడ్గము, శరీర కవచము అన్నిటినీ ఛేదించింది, ముక్కలు ముక్కలు చేసింది. ఈసారి ఏనుగు రూపాన్ని ధరించాడు. తతః ఖడ్గచర్మణా సార్ధం తతస్సోభూన్మహాగజః. మహిషాసురుడు ఏనుగు రూపాన్ని ధరించాడు. కరేణ చ మహాసింహం తంచ కర్ష జగర్జ చ కర్షతస్తు కరం దేవి ఖడ్గేన నిరకుంకృంతత. గజాకారంలో ఉన్నటువంటి మహిషాసురుడు తొండంతో దేవి యొక్క వాహనమైనటువంటి సింహాన్ని లాగేశాడు, గర్జించాడు. దేవి ఏం చేసింది, తొండాన్ని నరికివేసింది. తొండంతో లాగుతున్నాడు కానీ తొండాన్ని నరికివేసింది. మళ్ళీ మాహిష రూపంలోకి వచ్చేసాడు, గేదె రూపంలోకి వచ్చేసాడు. ఈయన వచ్చి ముల్లోకాలని క్షోభింపసాగాను. శక్తులు ఇంత గొప్ప శక్తులు ఉన్నాయి కాబట్టే దేవతల వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు. వాడిని ఛేదించడం, ఆ మహిషాసురుని చంపడం ఎవరి తరమూ కాలేదు. ఒక అమ్మవారు కూడా మొత్తం సమస్త దేవతల యొక్క శక్తులు ఒకచోట వచ్చి నిలబడినటువంటి స్త్రీమూర్తి. అంత శక్తి రూపం అయితే గానే మహిషాసురుడు చావడం. తతః క్రుద్ధా జగన్మాత చండికా పానముత్తమం పపౌ పునశ్చైవ జహాసారుణలోచన. ఎర్రని కళ్ళు కలిగి కోపగించిన జగన్మాత చండికాదేవి మధుపానం చేస్తోంది. సురాపాత్రని ఎత్తి పైకి పెట్టుకుని మధుపానం చేస్తోంది. ననర్దచాసురస్సోపి బలవీర్యమదోద్ధతః విషాణాభ్యాంచ చిక్షేప చండికాం ప్రతి భూధరాన్. బల పరాక్రమములతోనూ గర్వముతోనూ మదముతోనూ గర్వితుడై కొమ్ములతో పర్వతాలను విసిరివేసెను దేవి వైపు. సాచ తాన్ ప్రహితాంస్తేన చూర్ణయంతి శరోత్కరైః ఉవాచ తం మదోద్భూత ముఖ రాగాకులాక్షరం. తన మీద వచ్చి పడుతున్న పర్వతాలని నుగ్గు చేసేసింది ఆమె బాణాలతో. మధుపానము చేయుట వలన ఎర్రబడిన ముఖము కలదై అస్పష్టమైన వర్ణోచ్చారణ కలదై ఇట్లు పలికెను. దేవ్యువాచ
గర్జ గర్జ క్షణం మూఢా మధు యావత్ పిబామ్యహం మయా త్వయి హతేత్రైవ గర్జిష్యంత్యాషు దేవతాః. ఓరి మూర్ఖుడా, ఎంత పని చేస్తున్నావురా నువ్వు? నా మీద పర్వతాలు వేసేస్తున్నావు, చెట్లు వేసేస్తున్నావు, సముద్రాలను క్షోభింపజేస్తున్నావు. కాసేపు ఆగరా నువ్వు. కాసేపు నన్ను మధువును తాగని, కొంచెం సేపు క్షణకాలం ఆగవయ్య. కంగారు ఎందుకయ్యా? పైకి పోవడానికి ఇంత కంగారా? పోయే సమయం వచ్చింది కదా, ఎందుకయ్యా అంత కంగారు పడతావు? క్షణకాలము ఆగుము అంటే ఏమిటి? నేను మధుపానం చేసేంత వరకు నీకు గర్జించే సమయం ఇచ్చాను, గర్జించుకో. మధుపానం అయిన తర్వాత నీ గర్జన ఆగిపోతుంది, దేవతల గర్జన మొదలవుతుంది. కాసేపు ఆగవయ్యా, చావు కోసం ఇంత తొందర? ఆగవయ్యా, నన్ను కాస్త మధుపానం చేయనేవయ్యా. ఋషిరువాచ ఏవముక్త్వా సముత్పత్య సారూఢా తం మహాసురం పాదేనాక్రమ్య కంఠే చ శూలేనైన మతాడయతో. ఆ చండికాదేవి మధుపానం చేసి ఒక్క ఎగురెగిరింది ఆకాశంలోకి, కిందకు దూకింది. ఆ మహిషాసురుని వక్షస్థలం మీద ఎక్కి కూర్చుంది, తన పాదాలతో తొక్కింది, శూలంతో అతని కంఠాన్ని పొడిచింది. తతసోపి పదాక్రాంతస్తయా నిజముఖాత్ తతః అర్థనిష్క్రాంత ఏవాసీత్ దేవ్యా వీర్యేణ సంవృతః. దేవి పాదముల చేత ఆక్రమింపబడినవాడై, దేవి యొక్క పరాక్రమము చేత ఆవరింపబడినవాడే ముఖము నుండి సగము భాగము బయటకు వచ్చెను. అంటే మొండెమంతా, ముఖం ఆమె చేతిలో ఉంటే మొండెమంతా పక్కకు వచ్చింది, చీల్చబడ్డాడు. అర్ధనిష్క్రాంత ఏవాసౌ యుధ్యమానో మహాసురః తయా మహాసినా దేవ్యా శిరశ్చిత్వా నిపాతితః. సగం శరీరం మాత్రమే బయటకు వచ్చిందిగా, ఇంకా యుద్ధం చేస్తోంది. ఆ శరీరం, ఆ మొండెం కూడా యుద్ధం చేస్తోంది. తన కత్తితో ఆ శిరస్సుని కూడా నరికివేసి క్రిందకు పడవేసెను. ఏవం సమహిషో నామ ససైన్య సుసుహృద్గణః త్రైలోక్యం మోహయిత్వాతు తయా దేవ్యా వినాశితః. ఈ విధంగా మహిషాసురుడు తన సైన్యంతోనూ సుహృద్గణంతోనూ ముల్లోకాలను మోహింపజేసి ఆ దేవి చేత చంపబడెను. ఇదే మహిషాసుర మర్దనము అంటే. త్రైలోక్యస్థైస్తదా భూతైర్మహిషే వినిపాతితే జయేత్యుక్తం తతఃసర్వైః సదేవాసురమానవైః. మహిషాసురుడు దేవి చేతిలో చంపబడగా ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రాణులు, దేవతలు, రాక్షసులు, మానవులతో సహా అందరూ కూడా జయ జయధ్వానములు చేసిరి. తతో హాహాకృతం సర్వం దైత్య సైన్యం ననాశతతు ప్రహర్షంచ పరంజగ్ముః సకలా దేవతాగణాః. ఆహాకారాలు చేసినటువంటి సమస్త రాక్షస సైన్యము నశింపబడినది. సమస్త దేవతాగణాలు గొప్ప సంతోషమును పొందిరి. తుష్టువుస్తాం సురాదేవీం సహ దివ్యైర్మహర్షిభిః జగుర్గంధర్వపతయో ననృతుశ్చాప్సరోగణాః. స్వర్గవాసులు, మహర్షులు అందరూ కూడా దేవతలు దేవిని స్తుతించిరి. గంధర్వపతులు గానము చేసిరి, అప్సరసులు నాట్యము చేసిరి. ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు, సుమేధసుడు అనేటువంటి ఋషి ఇంకా రాజుకు చెప్తున్నాడు. తతఃసురగణా సర్వే దేవ్యా ఇంద్రపురోగమాః స్తుతిమారేభిరే కర్తుం నిహతే మహిషాసురే. దేవి చేతిలో మహిషాసురుడు చంపబడగా ఇంద్రాది దేవతలు దేవిని స్తుతించడకు ఆరంభించరి. దేవి స్తుతి, అమ్మవారిని స్తుతించడం. శక్రాదయస్సురగణా నిహతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారిబలే చ దేవ్యా తాన్ తుష్టువుః ప్రణతి నమ్ర శిరోధరాం సా వాగ్భిః ప్రహర్ష పులకోద్గమ చారుదేహాః.
మహిషాసురుడు బలవంతుడు, దుర్మార్గుడు, దేవతలకి శత్రువు అయినటువంటి మహిషాసురుడు దేవి చేతిలో చంపబడగా ఇంద్రాది దేవతాగణాలు దేవికి నమస్కరిస్తూ శిరస్సులు వంచుకొని పులకించిన దేహము కలవారే ఈ విధముగా స్తుతించిరి. దేవతలు ఏమంటున్నారు? దేవావూచు దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశేష దేవగణశక్తి సమూహమూర్త్యా తామంబికామఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ విదధాతు శుభాని సా నః. సమస్త దేవతాగణముల యొక్క శక్తి సమూహాన్ని ఆకారముగా దాల్చినటువంటి ఏ దేవి చేతనైతే ఈ ప్రపంచమంతా కూడా విస్తారము చెందినదో అట్టి సమస్త దేవ మహర్షుల చేత పూజింపబడునట్టి అంబికాదేవికి మేము వంగి నమస్కరించుచున్నాము. ఆ శ్రీదేవి మాకు సమస్త మంగళములను చేకూర్చుగాక. మనందరం ప్రార్థన చేద్దాం, అమ్మా మమ్మల్ని రక్షించు అని. యస్యాః ప్రభావమతులం భగవాననంతో బ్రహ్మాహరశ్చ నహి వక్తుమలం బలంచ సా చండికాఖిల జగత్పరిపాలనాయ నాశాయ చాశుభభయస్య మతిం కరోతు. ఆ శ్రీదేవి యొక్క ప్రభావాన్ని వర్ణించడానికి, బలాన్ని వర్ణించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా సామర్థ్యం లేదు. అంత గొప్ప శక్తి స్వరూపురాలామే. అటువంటి చండికాదేవి సమస్త ప్రపంచమును మమ్ములను రక్షించుగాక, మా యొక్క అమంగళములను భయములను నశింపచేయుగాక. మనకెన్నో అమంగళాలు, భయం అన్నిటినీ దేవతలు స్తుతిస్తున్నారంటే మనము స్తుతిస్తున్నాము దేవతలతో పాటు కూడా. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి. పుణ్యవంతుల ఇళ్లలో అమ్మవారు లక్ష్మీదేవి, పాపాత్ముల ఇళ్లలో అలక్ష్మీదేవి అసంపద. జ్ఞానవంతుల హృదయాలలో బుద్ధిస్వరూపిణి, మంచివారి పట్ల శ్రద్ధాస్వరూపిణి, మంచి వంశంలో పుట్టిన వారి పట్ల లజ్జాస్వరూపిణి. అటువంటి పరమేశ్వరికి మేము వంగి నమస్కరించుచున్నాము. ఓ దేవి, ఈ సమస్త ప్రపంచమును నీవు రక్షించుము. కిం వర్ణయామ తవ రూపమచింత్యమేతతు. అమ్మా, ఊహించడానికి కూడా శక్యము కాని నీ రూపాన్ని ఏమని వర్ణించగలము? ఇది నీ రూపము అని మేము ఊహించలేము. ఏ వాక్కులతో నిన్ను వర్ణించాలి? ఇప్పుడు విష్ణుమూర్తి 4 భుజాలు, శంఖం, చక్రం, గద వర్ణించగలం. ఇప్పుడు ఏ రూపమని వర్ణించాలి? ఈమెకి అన్ని రూపాలు ఆమెవే, ఏ రూపము లేదు. రూపము ఉన్నది, రూపం లేదు, ఏమని వర్ణించాలి? రాక్షస సైన్యాన్ని మొత్తం మట్టుపెట్టిన నీ పరాక్రమాన్ని ఏమని వర్ణించాలి? ఎలా వర్ణించాలి? నీవు ధరించిన అనేక చండిక, అంబిక, కాళిక, భద్రకాళి ఇన్ని రూపాలు, ఇన్ని ప్రవృత్తులు ఏమని వర్ణించాలి అమ్మా? హేతు సమస్త జగతాం త్రిగుణాపి దోషైర్నజ్ఞాయసే హరిహరాదిభిరప్యపారా సర్వాశ్రయాఖిలమిదం జగదంశభూతమవ్యాకృతా హి పరమా ప్రకృతిస్త్వమాద్యా. ఓ దేవి, సమస్త లోకాలకి కారణభూతురాలవు నీవు. సత్వరజస్తమో గుణాత్మకురాలవు నీవు. హరిహరాదులు కూడా నిన్ను తెలుసుకోలేకున్నారు అంటే వారి అజ్ఞానం, వారి దోషం. నిన్ను తెలుసుకోలేకున్నారు. ఈ జగత్తంతా నీ అంశమే,
నీవు అవ్యాకృతమైనటువంటి ఆద్య ప్రకృతి స్వరూపురాలువు. వ్యాకృతం అంటే నామరూపాత్మకమైన ఈ ప్రపంచం, అమ్మవారు అవ్యాకృతం. ఓ దేవి, నీ నామోచ్చారణము చేతనే యజ్ఞాలలో సమస్త దేవతాగణములు తృప్తిని పొందుచున్నారు. నీవే స్వాహారూపము, పితృదేవతల తృప్తికి కారణము నీవే. అందువల్లనే నిన్ను స్వధా అని ఉచ్చరించుచున్నారు. పితృకార్యాల్లో స్వధా, దేవతా కార్యాల్లో స్వాహ. యా ముక్తిహేతురవిచింత్య మహావ్రతాత్వమభ్యస్యసే సునియతేంద్రియతత్వసారైః మోక్షార్థిభిర్మునిభిరస్తసమస్తదోషైర్విద్యాసి సా భగవతి పరమాహి దేవి. ఓ దేవి, ముక్తికి కారణభూతురాలువు నీవే, మహావ్రత స్వరూపరాలువు నీవే. అయిన నిన్ను ఎవరు కొలవగలరు? ఎవరైతే ఇంద్రియ నిగ్రహము కలిగి తత్వము ఎరిగి అస్తమించిన సమస్త దోషములు కలిగి ఉన్నటువంటి మోక్షమును కోరేవారు నిన్ను కొల్చుచున్నారు. నిన్ను కొలవడానికి కూడా ఒక యోగ్యత కావాలి, కొంత ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. అప్పుడు అమ్మవారిని మనం పూజిస్తే అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తుంది. బిడ్డని కాపాడేది తల్లి కాక ఎవరు? తల్లికి ఎప్పుడైనా బిడ్డ మీద కోపం వస్తుందా? కోపం వస్తుంది. ఎప్పుడు కోపం వస్తుంది? తప్పు చేస్తే. కేనోపనిషత్తులో 4 ఖండాలు, 4 భాగాలు కేనోపనిషత్తు. అందులో మొదటి 2 ఖండాలు పూర్తిగా నిర్గుణ బ్రహ్మస్వరూపాన్ని చెప్పే భాగాలు, మొదటి 2 భాగాలు. చివరి 2 భాగాలు సగుణ స్వరూపాన్ని చెప్పేటువంటి భాగాలు కేనోపనిషత్తులో. ఎవరైతే నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించే సామర్థ్యం లేనివారు, మనబోటివారు, నిర్గుణ పరబ్రహ్మని ఏమని ధ్యానం చేయాలి మనం? అంత శక్తి ఎక్కడ ఉన్నది? అందుకని సగుణ బ్రహ్మని చెప్పడం కోసమని 3-4 భాగాలు వచ్చి, అందులో 3-4 భాగాల్లో కథ ఏంటంటే, దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగితే దేవతలు జయించారు. ఎలా జయించారు? అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహంతోనే కదా వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు, వీళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు. ఓ మాట చెప్పాలంటే వీళ్ళకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ కూడాను. వాళ్ళు ఎప్పుడు ఇదే పనిలో ఉన్నారు కూడాను. రాక్షసులు ఎప్పుడు ఇదే పనిలో ఉన్నారు. వీళ్ళు ఏదో అప్పుడప్పుడు ఈ పనిలోకి వస్తారు తప్ప వాళ్ళకి ఇదేం పని? యుద్ధాలు ఇవన్నీ ఆయుధాలునా? కాబట్టి సామర్థ్యం చూస్తే కాస్తో కూస్తో వాళ్ళకే ఎక్కువ కావచ్చు. ఎవరికి? రాక్షసులకి. ఏమనుకున్నారు వాళ్ళు? అమ్మవారిని మర్చిపోయారు. ఆహా, మేమెంత గొప్పవాళ్ళం, చూసారా మా శక్తి ఎంత గొప్పదో, ఈ రాక్షసులను అందరినీ ముక్కలు చేసేసాం, తొనకలు చేసేసాం, ఆహా అని చెప్పి గర్వం వచ్చేసింది వాళ్ళకి. గర్వం వచ్చేసింది. అప్పుడు చెప్తుంది ఉపనిషత్తులో, అమ్మవారు ప్రత్యక్షమై వారి గర్వాన్ని అణచాలి అనుకుందామే. అణచాలి అనుకోవడం కూడా అనుగ్రహమే. అది అందుకోసం చెప్పాను మీకు. ఎందుకంటే ఇప్పుడు పిల్లవాడు ఏదో తప్పు చేశాడు అనుకో, ఓ దెబ్బ వేస్తాం. దెబ్బ వేయడానికి వాడి మీద కోపమా? వాడు బాగుపడతాడని కదా. ఈ దెబ్బ వేయకపోతే రేపొద్దున మళ్ళీ అదే తప్పు చేస్తాడు, ఇంకో రోజు అదే తప్పు చేస్తాడు, వాడు చెడ్డవాడు అయిపోతాడు. దొంగవాడు ఎందుకు అయిపోయాడు? వాడు దొంగతనం చేయకపోతే ఉండలేడు. వాడు కష్టపడితే ₹1 వస్తుంది, వీడు కష్టపడకుండానే వచ్చేస్తుంది. ఎంత డబ్బు? దొంగతనంగా తీసేసుకుంటే ఇంత డబ్బు. కాబట్టి వాళ్ళని మార్చాలి కదా, వాళ్ళ బుద్ధిని మార్చాలి కదా. అమ్మవారు కూడా పిల్లలు కదా, వీళ్ళంతా దేవతలంతా పిల్లలే కదా. వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, చెడ్డ మార్గంలో వెళ్ళిపోతున్నారు, వీళ్ళ మనస్సులన్నీ కూడా కలుషితం అయిపోయింది. యుద్ధం చేసి నెగ్గిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేయాలి కదా. నమస్కారం చేయడం మానేసి
మేము ఎంత గొప్పవాళ్ళమో అనుకుంటున్నారు. ఇదంతా మాదే, మా పరాక్రమమే అనుకున్నప్పుడు అమ్మవారు వాళ్ళ గర్వాన్ని అణచడానికి ప్రత్యక్షమై, ఎందుకంటే అంటే వాళ్ళని సన్మార్గంలో ప్రవర్తింపచేయడానికి, అందుకోసం చెప్పాను నేను. అది కూడా అనుగ్రహమే. అమ్మవారు సాక్షాత్కరించి వాళ్ళని బాగు చేయాలన్నది కూడా అనుగ్రహమే. అదే ఉపనిషత్తులో చెప్పబడింది. అది ఆ తర్వాత కథ అంతా చాలా ఉంది. ఒక 2 మాటల్లో చెప్పాలంటే, పెద్ద ఆకారంతో ప్రత్యక్షమైతే అందరూ భయపడిపోయారు. ఇంద్రుడు ఏం చేశాడంటే అగ్నిదేవుడిని, నువ్వు వెళ్ళి అసలు ఆ ఆకారం ఏమిటో తెలుసుకొని రావా అని పంపించాడు. అగ్నిదేవుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శక్తిమంతుడు కదా, మరి గొప్పవాడు కదా. ఎవరివయ్యా నీవు అంది అమ్మవారు. నన్ను అగ్నిదేవుడు అంటారండి, హవ్యవాహనుడు అంటారండి. ఏం చేస్తూ ఉంటావమ్మా నువ్వు అని అడిగింది. ఆ ఆకారం, నీ పని ఏంటయ్యా, ఏం చేస్తూ ఉండడం ఏంటండి? ఎక్కడ పడితే నేను తలుచుకున్నానంటే భస్మం చేసేస్తాను, నేను ప్రపంచాన్ని భస్మం చేస్తాను, అడవులను భస్మం చేసేస్తాను. అబ్బా, అంత శక్తి ఉందా? ఓ పని చేస్తావా బాబు, చిన్న పని ఏంటంటే చెప్పండి. ఓ చిన్న గడ్డి పరక అలా వేసి, బాబు కాస్త ఈ గడ్డి పరకని భస్మం చేయవా అని అడిగింది. ఇదిటమ్మా నువ్వు చెప్పేది నాకు, లోకం అంతా భస్మం చేసేస్తాను, అడవులంతా భస్మం చేసేస్తానంటే గడ్డి పరక వేసి భస్మం చేయమంటావా? ఇదంతా పని అనుకుని నడుం బిగించాడు. వెళ్ళాడు భస్మం చేసేయడానికి. విశ్వప్రయత్నం చేశాడు, ఏమీ చేయలేకపోయాడు. అంటే అక్కడ నిలుచున్నది అమ్మవారని తెలిస్తే కదా అతనికి. ఏమీ చేయలేకపోయి వచ్చిన దారినే మారు మాట్లాడకుండా, ఇంకా ఏదో ఇక్కడ భాష చప్పుడు చేయకుండా అంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఈసారి వాయుదేవుడిని పంపించాడు ఇంద్రుడు. బాబు నువ్వు వెళ్ళవయ్యా, ఆకారం చూస్తే భయం వేస్తోంది, మన వాళ్ళందరూ భయపడిపోయి పారిపోతున్నారు. ఇది ఎక్కడ ఆకారం అయ్యా బాబు, ఏదో తెలుసుకుని అన్నాడు వాయుదేవుడు. పర్వాలేదండి, మీరు శాంతంగా ఉండండి. ఇంద్రుడికి శాంతపరిచాడు. మీరేం ఉండండి, పర్వాలేదు, నేను ఉన్నాను కదా, మీకు అంతా సేవ చేయడానికే కదా మేమందరం ఉన్నాం, నేను వెళ్ళి తెలుసుకుని వస్తానండి, మీకు ఏం పర్లేదు, భయపడకండి అన్నాడు. వెళ్ళాడు, అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. అంటే రూపం అనమాట. వెళ్ళిన తర్వాత, నాయనా ఎవరమ్మా నువ్వు, నిన్నేమంటారండి? అరే వాయుదేవుడు అంటారండి. ఏం చేస్తూ ఉంటావయ్యా? ఏం చేస్తూ ఉండడం ఏమిటండి? మొత్తం అంతా ప్రసరించి దేన్ని పడితే దాన్ని ఎగరగొట్టేస్తానండి అన్నాడు. ఎగరగొట్టేస్తాను. అతనేమో భస్మం చేసేస్తానని అన్నాడు, ఈయనేమో ఎగరగొట్టేస్తానండి అన్నాడు. గడ్డి పరక వేసి కాస్త దీన్ని పని చేసి పెట్టవా, ఎగరగొట్టేవా? ఇదంతా పనండి అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. గడ్డి పరకను ఏమీ చేయలేకపోయాడు. అంటే ఎందుకు చెప్పానండి ఇదంతా? వాళ్ళ శక్తి ఎంతో వాళ్ళకి చెప్పింది. ఇప్పుడు ఉపనిషత్తులో చెప్తూ వాళ్ళు ఎంత అదృష్టవంతులో, ఆ అగ్నిదేవుడు వాయుదేవుడు ఎంత అదృష్టవంతులో. దేవితో సంభాషణ చేశారు వాళ్ళు, పరమాత్మతో సంభాషణ చేశారు. ఇంద్రుడు వెళ్ళాడు తర్వాత. ఆ ఇంద్రుడు వెళ్తే అంతర్ధానం అయిపోయింది ఆ రూపం. ఇంద్రుడు కూడా దక్కలేదు ఆ అదృష్టం, మాట్లాడే అదృష్టం దక్కలేదు. తర్వాత అమ్మవారు ప్రత్యక్షమై, దూరంగా అమ్మవారు ప్రత్యక్షమై, ఎవరో ప్రత్యక్షమైన ఆకారం, అమ్మ నువ్వేనా చెప్పవా అని ప్రార్థిస్తే అమ్మవారు చెప్తుంది, నేను పిచ్చివాళ్ళలారా, పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు, తెలుసుకోలేకపోయారు మీరు. ఎందుకు చెప్పానంటే, దేవతల మీద అనుగ్రహ బుద్ధితో కూడా వాళ్ళకు ఉపదేశం చేయాలనుకుంటుంది అమ్మవారు. అంటే వాళ్ళు ఏదైనా దుర్మార్గంలో, చెడ్డ మార్గంలో వెడుతున్నారు అంటే సన్మార్గంలో తీసుకురావడానికి కూడా అమ్మవారే ప్రయత్నం చేస్తుంది. మరి తల్లి బిడ్డను చేసే పని అదే కదా. తల్లి ఏం చేస్తుంది? బిడ్డల్ని ఇప్పుడు ఔషధాన్ని గట్టిగా లోపల పట్టుకుని ఔషధం నోట్లకు పోసేస్తుంది తల్లి. కోపమా, చేదైన పదార్థం ఎందుకు? అతను బతకాలి అని, రోగం పోవాలి అని. అమ్మ యొక్క దయ అటువంటిది అని చెప్పడం కోసం. కాబట్టి దేవతలు ఎంతగానో స్తుతిస్తున్నారు, అమ్మ నీ వల్లనే మేము ఈ యుద్ధంలో మేము జయాన్ని పొందాము. మహావ్రత స్వరూపురాలివి నువ్వు, భగవతి పరావిద్యవు. అమ్మ చిరునవ్వు కలిగి నిర్మలమైన పూర్ణ చంద్రబింబము వంటి
బంగారు కాంతి కలిగి అందమైన నీ మోము క్రోధముతో నిండి ఉన్నా కూడా ఆ కోపాన్ని తట్టుకొని మహిషాసురుడు వెంటనే ప్రాణాలను విడిచిపెట్టకుండుట ఎంత ఆశ్చర్యమమ్మా. అంటే నీ యొక్క రూపము భిన్న భిన్నంగా ఉంటుంది అని చెప్పడం కోసం ఇదంతా స్తుతి. మా క్షేమము కొరకు నీవు అనుగ్రహించుము. మహిషాసురుని సైన్యము మొత్తమునంతటినీ కూడా నీవు నశింపచేసితివి. నీ చేత ఆదరింపబడే మానవులు ధర్మబద్ధమైన కర్మలను ఆచరించుచున్నారు. నీ అనుగ్రహము వల్లనే స్వర్గాన్ని పొందుతున్నారు. ముల్లోకాలలో కూడా మానవులకందరికీ కోరిన ఫలములను ఇచ్చుదానివి నీవే. అమ్మవారు తప్ప ఎవరు మనకివ్వాలి? దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అమ్మా, సమస్త జనుల భయాన్ని పోగొట్టేదానివి నువ్వు, మంగళకరమైన బుద్ధిని ప్రసాదించేదానివి నువ్వు, దారిద్ర్యాన్ని దుఃఖాన్ని భయాన్ని పారద్రోలేదానివి నువ్వు. ఈ మహిషాసుర సైన్యాన్ని చంపి ఈ ప్రపంచానికి లోకానికి సుఖాన్ని ప్రసాదించేవమ్మా. అమ్మా, నీవు దృష్టి మాత్రంతో సమస్త రాక్షసులని భస్మం చేయలేవా? దృష్టి మాత్రంతో చేయగలవు. మరి అయినప్పుడు ఇన్ని శస్త్రాలు అస్త్రాలు ఆయుధాలు ఎందుకు ప్రయోగించావు? నీ స్పర్శ కలిగిన ఆయుధాలు వాళ్ళని స్పృశించేవి కాబట్టి వాళ్ళు కూడా పవిత్రులు అవ్వాలని నీ యొక్క గొప్ప ఆలోచనమ్మా. దుర్మార్గుల యందు కూడా నీకు సద్బుద్ధి కలిగినది. నీ రూపము ఆలోచనకు అందనట్టిది. నీవు ఇటువంటి రూపము కలిగిన దానవు అని చెప్పి ఎవరూ కూడా ఊహించలేరు. శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నః పాహి చాపద్యాని స్వనేన చ. నీ శూలముతో మమ్ములను రక్షించుము ఓ అంబిక, ఖడ్గముతో మమ్ములను రక్షించుము, ఘంటానాదముతో ధనుష్టంకారముతో మమ్ములను కాపాడుము. లతల చిగుళ్ళ వలె మృదువైన వ్రేళ్లు కలిగిన నీ చేతిని ఆశ్రయించేయి. ఖడ్గము శూలము గద వాటితో మమ్ములను రక్షించుము. శ్రీదేవ్యువాచ. ఈ విధంగా స్తుతి వాక్యాలు పలికినప్పుడు వ్రియతాం త్రిదశా సర్వే యదస్మత్తోభివాంఛితం. నా నుండి మీరు ఏమి కోరుకొనవలనని తలచుచున్నారో దానిని మీరు కోరుకొనుగాక. మీ స్తోత్రాల చేత నేను సంతోషించాను, మీరు కోరుకున్న దానిని మీకు ఇచ్చేదను. ఇంకా నేనేమైనా చెయ్యాలా నాయనలారా? చెప్పండి. దేవావూచు భగవత్యా కృతం సర్వం న కించిదవశిష్యతే యదయం నిహత శత్రు అస్మాకం మహేశ్వరీ. మా శత్రువైనటువంటి మహిషాసురుని సంహరించి చేయదగిన కార్యాన్ని అంతటినీ చేసావమ్మా. ఏది చాపి వరోదేయ త్వయాస్మాకం మహేశ్వరీ సంస్మృతాత్వం నో హింసీథా పరమాపద. ఓ మహేశ్వరి, ఇంకా మాకు వరమునియ్యాలని నువ్వు అనుకుంటే మేము ఎప్పుడైనా దుఃఖాల్లో ఉంటే స్మరిస్తాము, అప్పుడు ప్రత్యక్షం కావాలి సుమా. యశ్చ మర్త్యస్తవైరేభిస్త్వాం స్తోష్యత్యమలాననే. ఓ స్వచ్ఛమైన మోము కలదానా అంబికాదేవి, ఏ మానవుడైతే
ఈ స్తోత్రాలతో నిన్ను స్తుతించును. అట్టివానికి ధనము, సమృద్ధి, భార్య మొదలుగా కలిగిన సంపదలు, పుత్ర సంతానము ఇవన్నీ నెరవేరి మేము సంతోషంతో ఉండెదముగాక. ఋషిరువాచ ఇతి ప్రసాదితా దేవైః జగతోర్ధే తథాత్మనః తథేత్యుక్త్వా భద్రకాళి బభూవాంతర్హితా నృప. ఓ రాజా, దేవతలు ఈ విధముగా వేడుకొనగా భద్రకాళీదేవి అట్లే అని పలికి, నాయనలారా, మీరు దుఃఖాల్లో ఉండి క్లేశాల్లో ఉండి ఎప్పుడైనా నన్ను స్మరిస్తే చాలు, నేను ప్రత్యక్షమై మీ యొక్క బాధలను తీర్చెదను, మీ యొక్క దుఃఖాలను దూరము చేసేదను. మనం చేయవలసింది ఏమిటి? నమ్ముకోవడం. నమ్ముకోవడం కష్టమా? నమ్ముకోవడం కూడా కష్టమే, పూజించడం కూడా కష్టమే. దేవి మనల నుంచి ఏమీ కోరుకోలేదుగా. కోరుకుంటే ఇచ్చేంత సామర్థ్యం ఉన్నదా మనకి? భక్తినే కదా ఆమె కోరుకున్నది. అమ్మ కోరుకున్నది ఏంటి? భక్తి, ప్రేమ. ఇవి కూడా ప్రదర్శించలేమా? ఇత్యేతత్, ఈ విధంగా పలికి భద్రకాళీదేవి అంతర్ధానమయ్యను. ఇత్యేతత్ కథితం భూపా సంభూతా సా యథా పురా దేవీ దేవశరీరేభ్యో జగత్రయ హితైషిణీ. ఈ విధంగా ఆ దేవి ఏ విధంగా ఉద్భవించిందో నీకు నేను చెప్పి తిని అని సుమేధస ఋషి చెప్పాడు. పునశ్చ గౌరీదేహాత్ సా సముద్భూత యథాభవతు వధాయ దుష్టదైత్యానాం తథా శుంభ నిశుంభయోః రక్షణాయ చ లోకానాం దేవానాం ఉపకారిణి తచ్ఛృణుష్వ మయాఖ్యాతం యథావత్ కథయామి తే. మహిషాసురుని పని అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా శుంభుడు, నిశుంభుడు అని చెప్పి గొప్ప రాక్షసులు వాళ్ళు. వాళ్ళని చంపడం కోసం, ముల్లోకాలని రక్షించడం కోసం, దేవతలకి ఉపకారం చేయడం కోసం జగదంబిక మరలా పార్వతీదేవి దేహము నుండి ఎట్లు ఉద్భవించెనో, ఆ జగదంబిక శుంభ నిశుంభులను చంపడానికి ఎట్లు ఉద్భవించెనో ఆ వృత్తాంతమేదో, ఆ వృత్తాంతాన్ని కూడా ఓ రాజా, ఓ వైశ్యుడా, మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినుము అని చెప్పి శుంభ నిశుంభుల వృత్తాంతం సప్తసతీ గ్రంథంలో ఇది కూడా చాలా పెద్ద ఘట్టం. ఇది ఈ వృత్తాంతాన్ని రేపు ప్రవచనంలో చెప్పుకుందాం. ఇంతటితో ఈరోజు ప్రవచనం పూర్తయింది. స్వస్తి.